నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచు ఉన్నది. ఆసక్తి అనేటువంటిది మనం బ్రతుకుండాలే కానీ మరణించే వరకు మనలో నుండి అది తొలగిపోకూడదు. ఆసక్తి అనేటువంటిది చాలా విలువైనది, చాలా విశేషమైనది. కొందరు లోక సంబంధ విషయాల్లో చాలా ఆసక్తిగా ఉంటారు. మనము కూడా ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు అనేక విషయాల్లో మనం కూడా అలాంటి ఆసక్తి వారులం కావచ్చు. ఏనాడైతే మనము ప్రభువులోకి వచ్చామో ఇహలోక సంబంధమైన ఆసక్తులను మనం దూరముగా ఉంటూ దైవ సంబంధమైన ప్రతి కార్యానికి మనము ఆసక్తిని మనము చూపించాలి. ఇది ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠం. ఎందుకంటే మనం లోకములో నుండి యేసుక్రీస్తు ప్రభువు లోనికి మనం వచ్చాము. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి. ఆయన అందరి కొరకు అనగా మనుషులందరి కొరకు ఆయన మృతి చెందినని వ్రాయబడినది. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో చాలా ఆసక్తులు ఉంటాయి. నూతన వస్త్రాల విషయంలోనో ఎక్కడికో మనం వెళ్ళాలని చాలా ఆసక్తి, తినాలనేటువంటి ఆసక్తి, త్రాగాలనే ఆసక్తి, ప్రదేశాలకు వెళ్ళాలనే ఆసక్తి, ఎవరితో సమయం ఎక్కువగా గడపాలనేటువంటి ఈ ఆసక్తి, ఇలాగ చాలా రకాలైనటువంటి ఆసక్తులు మనలో ఉండొచ్చు. కానీ ఆసక్తులలో కన్నా అతి శ్రేష్టమైనది ఒకే ఒకటి, నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి. అనగా దేవుని మందిరము విషయంలో మనకు ఆసక్తి, దేవుని పనులు చేయటంలో తల వంచుటలో ఉండవలసిన గొప్ప ఆసక్తి, దేవుని వాక్యము గైకొనుటలో మనకు ఉండవలసినటువంటి ఆసక్తి. ప్రపంచమంతట్లో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ కూడా యూదులకు ఉండేటువంటి ఆసక్తి అంతా ఇంత కాదు. యూదులకు ఉండేటువంటి ఆసక్తి ఎంతటి విశేషమైందంటే కళ్ళ ముందు తమ ప్రాణాలను దారగా పోయటానికి వారు ఆసక్తిని చూపిస్తారు. ధర్మశాస్త్రములో ఒక్క ఆజ్ఞ ఒకవేళ తమ కుమారుడు కానీ తమ కుమార్తె కానీ తప్పిపోతే కనుక స్వయంగా తల్లిదండ్రులే తీసుకొచ్చి ఊరు పెద్దల యొద్ద నిలవబెట్టి, ఇదిగో ఈ మా కుమారుడు త్రోవ తప్పాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఇతడు ధిక్కరిస్తున్నాడు, వీడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మేమే, అయినా సరే వీడు నిజదేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించాడు, వీడిని చంపివేయండి అని స్వయంగా తల్లిదండ్రులు కొడుకుని ఊరు పెద్దలు చంపేవారికి అప్పగిస్తారు. అంతటా ఊరు పెద్దలందరూ కలిసి వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. చూస్తారన్నమాట. ద్వితీయోపదేశ కాండము 21 అధ్యాయము 18 వచనాన్ని చదువుదాము. అది అక్కడ ఒకని కుమారుడు మొండివాడై తిరగబాటు చేస్తూ కనీసం తండ్రి మాటనైనను కనీసం తల్లి మాటనైనను వెనకయుండి వారు అతని కాస్త ఇంట్లో క్రమశిక్షణలో పెట్టినప్పటికీ అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని స్వయంగా తల్లిదండ్రులే అతనిని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి, ఇదిగో మా కుమారుడైనటువంటి వీడు మొండివాడై తిరగబాటు చేస్తున్నాడు, మా మాట వినక ఒకటి ఊరంతా తిరిగి తిండిపోతయ్యాడు, త్రాగుడు నేర్చుకుని త్రాగుబోతూ ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి పెద్దలందరూ రాళ్లతో అతనిని చావగొట్టు. ఏమంటే ఎక్కడైనా ఇలా జరుగుద్దా? ఇప్పుడు బ్రతికే విషయంలో ఆసక్తి ఉండటం వేరు. అంటే ఇక్కడ చావు కొని తెచ్చుకునే విషయంలో కూడా వీడు ఎంత ఆసక్తి పరులంటే ఎంత అడ్వాన్స్గా ఎంత ముందు పాత్ర వహిస్తున్నారు అంటే ఇక్కడ దయాదాక్షణ్యాలు లేవు, భార్యాభర్తలనే బంధాలు లేవు, ప్రేమ కుమారులనేది లేదు. దేవుని మాటకు లోబడాలంతే, దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించాలి అంతే. ఆ విషయంలో ఎవరో మన పిల్లవాడిని చంపటానికి వస్తే తల్లిదండ్రులు మనం అడ్డెళ్తాం. ఎవరో మన పిల్లవాడిని చంపటానికి మన ఇంటికి వస్తే వాళ్ళ కాళ్ళ ఏళ్ల పడి బాబు బాబు దండం పెడతాం. ఈ ఒక్కసారి క్షమించయ్యా, వాడు తాగుబోతాడే, వాడు దుర్మార్గుడే, వాడు నరహంతకుడే, అయినా మీ కాళ్ళు పట్టుకుని ఒక్కసారి మన్నించండి బాబు అని చెప్పి ఎవరైనా మన బిడ్డను చంపడానికి వస్తే ప్రధానంగా తల్లిదండ్రులు మనమే అడ్డుపడి క్షమించమని కోరుతాం. ఇది వాస్తవం. కానీ యూదా ధర్మశాస్త్రము వారికి అట్లా నేర్పించట్లేదు. వారికి ఏం నేర్పించిందంటే ఎవడైనా తమ కుమారుడు మొండివాడే తిరుగుబడితే
తల్లిదండ్రులు కొంత క్రమశిక్షణలో పెట్టినా లోబడకపోతే ఖచ్చితంగా ఊరి పెద్దలతో అమ్మా నాన్న వెళ్ళి చెప్పాలి, ఇదిగో మా కుమారుడు మీరు చంపేయండి. అంటే ఏ విషయంలో వీరు ఎంత గొప్ప ఆసక్తి పరులై ఉన్నారని మనం ఆలోచన చేయాలి. బ్రతికే విషయంలో ఆసక్తి కాదు, ఇక్కడ చంపేసే విషయంలో కూడా వారు అడ్వాన్స్గా ఆసక్తిగా ఉన్నారంటే నిజంగా వారు ఎంత గొప్ప ఆసక్తి పరులో ఒకసారి మీరు ఆలోచించండి. బ్రతకటానికి మనం ఎన్నో రకాలైనటువంటి ప్లాన్లు లేకపోతే ప్రయోజనాలు వెతుక్కుంటాం బ్రతకటం కోసం. కానీ ఇక్కడ చంపే విషయంలో కూడా వీరు చాలా తీవ్రత గలవారుగా ఉన్నారు. కొడుకు పోతే పోనే, చచ్చిపోతే ఒక్కరోజు ఏడ్చి వదిలేద్దాం, కానీ దేవుని మాటకు మచ్చ రాకూడదు, దేవుని నిబంధన ఉల్లంఘించటానికి వీలు లేదు. అందుకు కొడుకైనా కూతురైనా భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా ఖచ్చితంగా వాడిని చంపేయవలసిందే అనంటే వీరి తీవ్రత, వీరి ఆసక్తి, వీరి యొక్క సంకల్పం ఎంత ఎత్తుగలదో ఒక్కసారి మీరు ఆలోచించండి. వీరి ఆసక్తి చాలా గొప్పది, కానీ ఆసక్తి మరణాన్ని కూడా దారితీసే ఆసక్తిగా మనం చూస్తున్నాం. మనం చదువుకున్న ఈ కీర్తన భాగములో దేవా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినేస్తుంది లేక భక్షించుచున్నది. దేవుని మందిరమునకు ఎప్పుడు వెళ్ళుదమా, ఆయన సన్నిధికి ఎప్పుడు మనము కనబడదు. ప్రియులారా, నీ ఆసక్తిని బట్టే దేవుడు కార్యాలు చేస్తాడు. నీ యొక్క అసమర్థతను బట్టే జరగవలసిన కార్యాలకు దేవుడు నిన్ను దూరం కూడా పెడతాడు. అది నిన్నైనా నన్నైనా. నీ ఆసక్తిని బట్టే రాత్రి మొరపెట్టగా ఉదయాన్నే నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. అలా ఉత్తరం ఇవ్వకపోవటానికి కారణం మన అసమర్థత, మన చేతకానితనం, దేవుని పట్ల ఉండవలసిన భయము భక్తి లేక దేవుని పట్ల ఉండవలసిన దైవికమైన ఆ ఆసక్తి మనలో లేకపోవటం. ఆసక్తి అనేది మనం చనిపోయేలోగా రోజు రోజుగా అది పెరుగుతూ ఉండాలి తప్ప వయసు మళ్ళీ కొలది మనలో ఆసక్తి నీరసిల్లిపోకూడదు. ప్రారంభంలో అంత ఆసక్తి ఉండకపోవచ్చు, కాలం గడిచే కొలది రోజువారీగా దేవుని మీద ఇంకా ఆసక్తి పెరగాలి, మనం పెంచుకోవాలి. అలా నీలో ఆసక్తి పెరగాలంటే అందుకు దేవుని సన్నిధి, సహవాసం, వాక్యం అన్నీ నీకు నాకు అవసరమై ఉన్నవి. ఆసక్తిలో ఎప్పుడైతే మనము బలహీనులమయ్యామా, లేని బలహీనతలు మనల్ని వెంటాడుతాయి, లేని సమస్యలలో మనము తలవంచవలసి వస్తుంది, ధనము ఖర్చు అవుతుంది, ఆరోగ్యము క్షీణిసిపోతుంది, శరీరము బలహీనపరచబడతారు. దేవుడు నిర్ణయించిన సమయం వరకు పుష్కలంగా మనం ఉండలేము. కాబట్టి ఆసక్తి అనేటువంటిది ఆత్మీయ జీవితంలో ఇది ఒక శ్రేష్టమైన భాగం. భౌతిక శరీరానికి ఆహారము, తిండి, వస్త్రాలు ఎట్లా మనకు అవసరమై ఉన్నావో ఆధ్యాత్మికమైన విషయంలో ఆసక్తి అనేటువంటిది కూడా అంతకంటే విశేషం. చూడండి, వీరి ఆసక్తి ఎలాంటిదంటే పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాము త్వరగా. రోమా పత్రిక మొదటి 3 వచనాలు. ఓ నా ప్రియ సహోదరులారా, ఓ ఇశ్రాయేలీలు, రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయ్యున్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి నేను మీతో సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను, ఈ మాట చాలా బ్యాడ్, ఈ మాట చాలా బాధాకరం. అయినను వారి యొక్క ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కొట్టిపడేసాడు ఒక దెబ్బలో. వారు ఆసక్తి పరులు అయితే ఉండొచ్చు, వారిలో ఆసక్తి ఉండొచ్చు, కానీ నిజం చెప్పాలంటే వారి యొక్క ఆ ఆసక్తి ఏం కాదటండి, జ్ఞానానుసారమైనది కాదు. అంటే నీకు నాకు ఉండే ఆసక్తి లోక సంబంధంగా జ్ఞానము లేనిదై ఉండదు. నీకు నాకు ఉండవలసినటువంటి ఆ ఆసక్తి ఎట్టిదై ఉండాలంటే జ్ఞానానుసారము గలదై ఉండాలి, జ్ఞానముతో కూడినదై ఉండాలి, జ్ఞానముతో ప్రయాణం చేసేదై ఉండాలి. నువ్వు వాక్యం చదివేటప్పుడు నీకు నచ్చిన వాక్యం కావాలని నువ్వు వెతుక్కోవటం కరెక్ట్ కాదు. నీ జీవితం దేవుని వాక్యము నచ్చేదిగా ఉండాలనే వాక్యం రావాలని నువ్వు కోరుకోవాలి. ఉదయం లేస్తే మంచి వాక్యం దేవుడు నాతో మాట్లాడాలని బైబిల్ తిరగేయటం కాదు. నా జీవితం దేవుడికి అనుగుణ్యంగా ఉండటానికి నన్ను సరిచేసే వాక్యము నాకు కావాలని నువ్వు కోరుకోవటం అది మంచి ఆసక్తి ఏమో తప్ప ఈరోజు నేను ఊరు వెళ్తున్నాను,
10 రోజుల వరకు నేను తిరిగి ఇంటికి రాను, పిల్లలు ఇంటికాడ ఉంటారు, దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాలి ప్రభు వాక్యం ద్వారా అని చెప్పి నువ్వు ఏదో బైబిల్ చదివేసుకోవటం అది గొప్ప కాదు. ఇదన్నీ మన స్వలాభం, ఇవన్నీ కరెక్ట్ కాదు. అసలు క్రైస్తవ విధానములు ఇది లేదు. మరి ఎలాంటిది అయి ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు కడగబడినట్లు, ఎప్పటికప్పుడు నీ జీవితం నా జీవితం దేవుడికి దగ్గర కావటానికి తగిన వాక్యమే మనకి ఎప్పుడు కూడా అవసరమై ఉన్నదేమో తప్ప, మనం అనుకున్న వాక్యము, మనకు నచ్చిన వాక్యం మనకు కావాలని కోరుకుంటే శుద్ధ దండగా, దేవుడు మెచ్చదగ్గ, దేవుడికి అనుకూలమైన వాక్యముతో దేవుడు మనల్ని మాట్లాడి మనలను సరిచేయాలి. సరే, ఇప్పుడు చదివినటువంటి నా ప్రియ సహోదరులారా, ఇజ్రాయిలు గురించి నేను చేసేటువంటి ప్రార్థన చాలా విశేషమైనది. ఇజ్రాయేలీలు దేవుని యందు రక్షించబడాలని నా కోరిక, నా అభిలాష అయి ఉన్నది. వారు దేవుని యందు చాలా గొప్ప ఆసక్తి పరులే అయినను ఎందుకు వచ్చింది? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఒక్క మాటలో తేల్చేశారు. కొడుకుని చంపుకుంటే నీకేం కలిసి వచ్చింది? ఊరి పెద్దల యుద్ధకు వెళ్ళి ఇదిగో మా కుమారుడు తప్పు చేసాడు, వీడిని రాళ్లతో కూడా చంపేయమని అంత గొప్ప ఆసక్తి నీలో ఉండటం ఏం ప్రయోజనము? వాడు సరైనటువంటి దారిలోకి రావాల్సినటువంటి తీరు నువ్వు నేర్పించాలి కదా. సరే, నేర్పించావు అయినా సరే వాడు లోబడలేదు, తాగుబోతూ తిరుగుబోతూ తిండిబోతూ అయ్యాడు. కరెక్టే. ఊరి పెద్దల యుద్ధకు వెళ్ళిన వాడిని చంపే అంత ప్రయత్నం నీకెందుకు? ఏమో, ఈ రోజు వాడిని అలా బ్రతకనిస్తే రేపటి దినాన దేవుడు వాడితో మాట్లాడతాడేమో, రేపటి దినాన వాడిని అట్లాగే ఉంచితే ఎల్లుండి మాట్లాడతాడేమో కదా, దేవుడు వాడిని సరి చేస్తాడేమో కదా. మనిషిని సరిచేసే స్థితి మన చేతుల్లో తెచ్చుకోకూడదు. మనిషిని సరైన దారిలో పెట్టడం అనేది మన చేతుల్లో లేదు. ఒక వ్యక్తిని ఎంతకాలం మనం చూస్తాము, ఎంతకాలం నా కాపాడతాము? నా బిడ్డ బంగారంతో సమానం, నా బిడ్డ బంగారం అని ముద్దులాడతాం ఇంట్లో ఉన్నంత చేపే. వాడు ఇల్లు దాటి స్కూల్కి వెళుతున్న టైంలో ఏం జరుగుద్దో మనకు తెలియదు. మరి అప్పుడు తల్లి ప్రేమ, తల్లి ముద్దులు ఏమైపోయినవి? ఒక్క 10 నిమిషాలు ఆటో ఎక్కిస్తావు, లేక బస్సు ఎక్కిస్తావు, లేకపోతే స్కూటర్ మీద వాళ్ళ తండ్రి తీసుకెళ్తాడు. ఒక్క 10 నిమిషాల్లో దుర్వార్త వస్తుంది, యాక్సిడెంట్ అయిందని. మరి నా బిడ్డ బంగారం అని చెప్పుకొని ఇంట్లో ఉన్నప్పుడు ముద్దాడినటువంటి అది కొద్ది క్షణాల్లో తల్లి నుండి దూరం అయిపోయింది. నిత్యము చూడగలిగే దేవుడికే మన జీవితాలు అప్పగించుకోవాలి. నిత్యము మనల్ని ఎరిగిన దేవుడు చేతిలో మన జీవితాలు అప్పగించుకోవాలేమో తప్ప మనము ఎప్పుడు కూడా మన స్థాయి, మన చేతిలో మనం పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నాలు మనం చేయకూడదు. అయితే ఇక్కడ రాయబడిన ఈ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి. వారు ఆసక్తి పరులైతే ఉండొచ్చు, కానీ వారి ఆసక్తి ఏం కాదంటే జ్ఞానముతో కూడినది కాదు. అయితే నీకు నాకు కావాల్సిన జ్ఞానం, ఆసక్తి ఎలాంటిది అయితే అంటే జ్ఞానముతో కూడినది అయి ఉండాలి. వన్ సైడ్ ఒక చక్రం ఆసక్తి అయితే రెండవ చక్రము జ్ఞానము ఆసక్తి జ్ఞానం కలిసి బండికి 2 చక్రాల్లో ప్రయాణం చేయాలి. ఇందులో కేవలం నీకు ఆసక్తి మాత్రమే ఉంది, జ్ఞానము లేనిదైతే గనుక ప్రమాదంలో మనం చిక్కుకుంటాము. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 21వ అధ్యాయాన్ని మనం చదివితే 20వ వచనములు ఈ మాట రాయబడి ఉంటుంది. వారి మాటలు విని దేవునిని మహిమపరచి పౌలును చూచి, పౌలు సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఇప్పటికి ప్రభు దగ్గరికి వచ్చారో చూస్తున్నావా? వీరందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. దేని యందు ఆసక్తి గలవారు? చెప్పండి, దేని యందు ఆసక్తి గలవారు? పౌలు మిషనరీగా వెళ్ళి తిరిగి ఒక చోటికి తాను వచ్చేసరికి అక్కడ పౌలు రాక కొరకు మిషనరీగా వెళ్ళిన అపోస్తలుడైన పౌలు కొరకు సంఘం, అక్కడ పరిచయం చేసే సహోదరులు, రక్షించబడిన విశ్వాసులు వేల సంఖ్యలో ప్రభు ఆ యొక్క పౌలు రాక కొరకు ఎదురు చూస్తున్నారు. అంతటా పౌలు వచ్చాడు. రావడంతో ఉదయకాల జామున ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిపోయిన ప్రసంగం చేసిన తర్వాత అక్కడ స్థానిక సహోదరుల సంఘాన్ని నడిపించేవారు అన్నారు, అయ్యా పౌలు గారు, మీరు పునాదేసి వెళ్ళారు ఈ సంఘానికి, సహవాసానికి, చాలా కాలం తర్వాత మరలా మా ప్రాంతానికి మీరు వచ్చారు అన్నట్టు యూదులలో రక్షించబడిన వేల కొలది ప్రజలు ఎంతమంది ఉన్నారు మీరు చూస్తున్నారా అన్నాడు. ఒకటి. రెండవది, ఇలాగ రక్షించబడిన వీళ్ళందరూ ఎవరట? ధర్మశాస్త్రమందు, చెప్పాలి, ధర్మశాస్త్రమందు
ఆసక్తి గలవారు అని అక్కడ బదులు చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం మందు ఆసక్తి ఉండటం గొప్పది కాదు. ధర్మశాస్త్రము ఎవరిని గురించి బోధిస్తుందో ఆయన యందు ఆసక్తి ఉంచటం గొప్ప. ఇదే పౌలు గత కాలంలో సౌలుగా ఉన్నప్పుడు చాలా సంఘాన్ని హింసించాడు, చెరకప్పగించాడు. స్టెఫన్ లాంటి వారి చావుకు ఇతడు కారకుడయ్యాడు. అలాగని చెప్పి సౌలు ధర్మశాస్త్రమందు ఆసక్తి పరుడు కాదా అంటే అవుననే చెప్పాలి. చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిల్కియా అనే ప్రాంతములో కిల్కియాలో పుట్టిన నేను ఒక యూదుడను, అయితే ఈ పట్టణమందు గమానియేలు అనే వ్యక్తి యొక్క పాదాల దగ్గర నేను దివారాతులు కూర్చుండి పెరిగి మన పితరులు యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠతయందు శిక్షితుడనై ఇప్పుడు వీరందరూ నేడు ఎలాగైతే భక్తి, విశ్వాసము, ఉపవాసాలు, దీక్ష, యాగములు, అర్పణములు చేయుచున్నారో నేను కూడా దేవుని యందు అలాంటి ఆసక్తుడనై ఉంటిని. చాలు. ఏం చెప్పాడండి పెద్ద మనిషి? ధర్మశాస్త్రం అందు నేనేం తక్కువని కాదు. మీకంటే ఒక మెట్టు నేను ఎప్పుడు పైనే ఉన్నా. సౌలుని నాకు బాగా తెలుసు. మీరన్నా నాకన్నా భక్తులు తక్కువ అవుతారేమో, కానీ మీరు మీ పితరులు, నేనైతే కాదు. ఎందుకంటే చిన్ననాటి నుండి ధర్మశాస్త్ర ఉపదేశకుడి దగ్గర నేను పాదాల దగ్గర నేను దివారాతులు ధర్మశాస్త్రం నేర్చుకుని ధర్మశాస్త్రం అందు నేను ఎవరినో తెలుసా? ఆసక్తి పరుడునైతిని. ఎవరి గమానియేలు? రండి, 5వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 34 వచనం. త్వరగా 5వ అధ్యాయం 30. సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రము యొక్క ఉపదేశకుడునైనా గమనీయులు అను ఒక పరిసయుడు అక్కడ ఉండెను. చాలు. ఎవరండి ఇతడు? నో సమస్త, అది ఆ మాట కావాలి. ఇతడు ఎవరంటే సమస్త ప్రజలందరిలో అలాంటి వాడి దగ్గర తరిమీది పొందాడు పెద్ద మనిషి. చిన్నోడు కాదు, ఆసామాసి కాదు. పౌలు చిన్ననాటి నుండి భక్తి నేర్చుకున్నది ఎలాంటి వాడి దగ్గర నేర్చుకున్నాడంటే ప్రజలందరి చేత ఘనత నొందిన వాడును. సెకండ్ థింగ్, ధర్మశాస్త్రమందు ఉపదేశకుడు, మంచి ఆసక్తి పరుడైన వాడి పాదాల దగ్గర నేర్చుకున్నాడు ఈ పౌలు అనబడిన సౌలు కథకాలంలో. సరే, మంచిది. నువ్వు ఇంత ధర్మశాస్త్రం నేర్చుకున్నావు, ఇంత గమానీయుల పాదాల దగ్గర నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకుని చివరికి నువ్వు చేసిందేంటి అని అంటే గలతీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 11వ వచనము కానించి 14వ వచనము. సహోదరులారా, కాదని మీకు తెలియ చెప్పుచున్నాను. నేను పొందలేదు. నాకు ఎవడో కూడా క్రీస్తు కోసం చెప్పమని నాకు ఎవడు ఉపదేశము చేయలేదు. గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు చూడండి, పూర్వమందు నేను ఎవరినంటే ఒక యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేర్చు వచ్చింది. చాలు, విషయం మీకు అర్థమైంది. గత కాలములో ఇతని జీవితం ఏమిటంటే సౌలుది దుర్మార్గుడు, దుష్టుడు, దేవునికి అవిధేయుడు. మరి ధర్మశాస్త్రం మంది ఎవరితోడు? ప్రావీణ్యత గలవాడే కదా, ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగిన వాడే కదా. మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడై ధర్మశాస్త్ర పద్ధతులు అవలంబించిన వాడు ఎట్లా దుర్మార్గుడు కాగలుగుతాడు? వారు ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని తేలిపోయింది. సరే, ఇప్పుడు ధర్మశాస్త్రమందు ఉన్న ఆ ఆసక్తి ఏమిటి? ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? గత కాలంలో ఈ పౌలు అనబడిన వాడు సౌలుగా ఉండి
అనేకులను హింసించటానికి, అనేకులను చంపటానికి గల కారణాలు ఏమిటంటే ఇతడికి ధర్మశాస్త్రం బాగా తెలుసు, కానీ ధర్మశాస్త్రములో ఉన్న నిగూఢమైన మర్మముతో కూడిన లేఖన భాగాలు ఇతగాడికి తెలియదు. మంచి ఆసక్తిపరుడే. యూదులకి గోరులో కూడా మట్టి ఉండకూడదు, అలా ఉంటే కనుక అది నిషిద్ధ మందిరంలోకి రాకూడదు, తల ఎక్కువగా పెంచకూడదు, ఎనీ టైం తల మీద ముసుకుండాలి, స్త్రీ అయితే మొహం కూడా కనబడకూడదు. చాలా నిష్ఠతలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. జీలకర్ర దశం భాగంలో తెచ్చినప్పుడు లెక్క పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 10 చెప్పి జీలకర్రలోనూ సోపులో కూడా వారు ఏం చేయాలట, అంత కరెక్ట్. బట్టకి ఎక్కడ కూడా కొంచెం మాసినట్టు ఉండకూడదు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు. ఇలాంటి భౌతికమైన నిష్ఠతలు చాలా ఉన్నాయి ధర్మశాస్త్ర ప్రకారం. ఇందులో ఏ విషయంలో కూడా సౌలుని తప్పు పట్టడానికి దొరకడు. అంత జాగ్రత్త పరుడు. అందరూ ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయినా సరే అతను మాత్రం 2-3 గంటలు ప్రార్థన చేసుకొని వెళ్తాడు. అందరూ ఒక సమయానికి వచ్చేసరికి అందరికంటే ముందు కొద్ది క్షణాలు ముందే వచ్చి ఉంటాడు మందిరంలో. ఇతడు దేవుని పని అంటే పీక్కోసేసుకుంటాడు. దేవుని పని అంటే అర్ధరాత్రి అయినా ప్రయాణం చేస్తాడు. దేవుని పని అంటే తిండి తెప్పలు మానేసుకుంటాడు. మరి ఇంత గొప్ప ఆసక్తిపరుడే, అలాంటి వాడు ఎట్లా నరహంతకుడయ్యా? ఎందుకు క్రీస్తు సంఘాన్ని అతడు మొదటిసారిలో హింసించాడు? స్టెఫను లాంటి భక్తిపరుని రాళ్లతో కొట్టి ఎందుకు చంపించడానికి ఇతడు కారకుడయ్యాడు అని అంటే అతడు కలిగిన ఆ ఆసక్తి అతని నాశనానికి దారితీసింది. కారణం ఏమిటో తెలుసా? ఆ ఆసక్తి నిజానికి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉండొచ్చు, అయితే ఆసక్తిను ముందు నడిపించేటప్పుడు ఆసక్తి వెనకాతలను ప్రయాణం చేస్తుంటున్నప్పుడు నీలో ఉండేటువంటి ఆసక్తి సరైనదా కాదా, ఈ ఆసక్తిని ఇట్లా కొనసాగిస్తే అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఈ ఆసక్తి వల్ల దేవుడికి ఎంత మహిమ వస్తుంది, లేక దేవుడికి ఎంత నవ్వులు పాలయ్యే ఇది గ్రహించుకుంటూ క్రైస్తవ జీవితంలో అడుగులు వేయాలి. ఈనాడు చాలా చోట్ల సేవకులు కానీ సువార్త పరిచయం చేసేవారు కానీ నలుమూలల నిందించబడటానికి గల కారణం కూడా చేయవలసిన రీతిలో సువార్తను ప్రకటించకపోవటం, క్రీస్తును ప్రపంచానికి అందించే విషయంలో సదుద్దేశముతో అది అందించకపోవటము. ప్రకటిస్తున్నారు, కరెక్ట్, నీ కాదంటలేదు, కానీ నీ పాపాలు ఇప్పుడే పోవాలంటే యేసును నమ్మాలి, అంతవరకు వెళ్ళక్కల. ఒక మాట నేను చెప్తాను, జ్ఞానంగా అర్థం చేసుకున్నాడు. చిన్నపిల్లవాడికి బ్లేడ్ అయినా బిస్కెట్ అయినా రెండు ఒకే సైజులో ఉంటే రెండు నోట్లో పెట్టుకోవడం చూస్తాడు. చిన్నపిల్లవాడికి ఏమీ తెలియదు. అన్ని ఇచ్చిన రీబులు ఇచ్చిన నోట్లో పెట్టుకోవడం, పొలముకి ఇచ్చిన రాయి పెట్టించిన అన్ని నోట్లో పెట్టు. కారణం ప్రతిదీ పదార్థం అనుకుంటాడు. కాబట్టి ఆ బ్లేడ్ వాడి నోట్లో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా నోటి గాయం అవుతాడు. దానిని గుర్తించిన మనము, నీ చేతిలో ఉన్న బ్లేడ్ రా, అది కోసిపోతుంది, రక్తం వస్తుంది, నువ్వు చచ్చిపోతావు, అంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు దానికి. అలా చెప్పి ఒక బ్లేడ్ లాగే ప్రయత్నం చేస్తాడు, గట్టిగా పట్టుకుంటాడు, వదలడు దాన్ని, ఇంకా గట్టి పడ్డాడు, చేతులు కోసుకుపోతాయి. తెలివైన వారు ఏం చేయాలంటే వాడి చేతిలో ఉన్న బ్లేడ్ వాడి చేతులు అలాగే ఉండనివ్వండి కాసేపు, ఈలోగా ఒక శ్రేష్టమైనటువంటి తినగలిగేటువంటి ఆహార సంబంధమైన ఒక బిస్కెట్ని చక్కగా వాడు చూస్తుంటుండగా వాడి కళ్ళ ముందు అలాగే వాడి చేతికి దగ్గర వదిలేస్తే, ఇప్పుడు ఆ బిస్కెట్ని పట్టుకోవాలి కాబట్టి తన చేతిలో ఉన్న బ్లేడును తాను వదిలేస్తాడు. వదిలేసి ఆ బిస్కెట్ పట్టుకుంటాడు. అప్పుడు నువ్వు అనుకల, అమ్మయ్యా ప్రాణం తప్పిందిరా బాబు వీడిది. నిజంగా ఇదే కనుక వాడు ముందే అయిపోతే ఆ బ్లేడ్ నోట్లో పెట్టుకుంటే గాయమైంది. ఈరోజు అందరూ కూడా అలాగే తనకు ప్రయోజనం కాని మరణకరమైన వాటిని వారి చేత్తో గట్టిగా పట్టుకున్నారు. ఇదే నిజమని భ్రమిస్తున్నారు వారు, ఇదే నిజమని నమ్ముతున్నారు వారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి అది నిన్ను చంపేస్తుంది, అది కరెక్ట్ కాదని ఇలా నువ్వు చెప్పక్కర్లేదు. క్రీస్తులో ఉండేటువంటి ఔన్నత్యం, క్రీస్తులో ఉండేటువంటి ధారాళమైన శాశ్వతమైన ప్రేమ, దీనిని అక్కడ కాస్త వలకపోస్తే చాలు, వాడి దగ్గర ఉండేటువంటిది పరిమళమైందా దుర్వాసన గలదా అనేటువంటిది ఆటోమేటిక్గా ప్రజలు గ్రహిస్తారు. అందుకే సువార్త పరిచర్య చేసే విషయంలో జ్ఞానయుక్తము కావాలి. యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు కత్తి పదును ఉండాలి, వాడి పిడి కూడా పదును ఉండాలి. ఏ కోణములో నుండి అవతల వాడు నీతో మాట్లాడిన ప్రతి దానికి సమాధానం చెప్పగలిగే సంసిద్ధ మనసు గలవాడై ఉండాలి. బైబిల్లో ఏంటి ఈ మాట ఇలా ఉన్నదంటే నాకు తెలియదండి, మరి నిన్న ఎవడు రమ్మన్నాడు సేవ చేయడానికి?
బైబిల్లో యేసుప్రభు 33.5 సంవత్సరాలు జీవించాడని రాయబడిందంటే నాకు తెలియదండి. అసలు మీ ప్రభు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఆయన చేసిన అద్భుతాలు ఏమిటో లైన్గా చెప్పండి, నాకు తెలియదని. మరి నేను ఎవడు సువార్త చెప్పమంటున్నాడు? నేను వీధుల్లోకి వెళ్ళి నేను ఎవడు పత్రికలు పంచిపెట్టమంటున్నారు నిన్ను? ఈనాడు ఈ భారతదేశంలో విగ్రహాంతర నిండిన దేశంలో ఇలాంటి నష్టాలు కలగడానికి కారణం కూడా జ్ఞానము లేకుండా ఆసక్తి ఉంటే ఉండొచ్చు ఆసక్తి, కానీ జ్ఞానం లేదు. ఇప్పుడు రండి, పౌలు ధర్మశాస్త్ర ఉపదేశకుడే, ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగిన వాడే అయినప్పటికీ క్రీస్తు ప్రజలను ఎందుకు ఆయన హింసిస్తూ వచ్చాడు? దీనికి తగిన లేఖనాలు ఏమిటి, కారణాలు ఏమిటి? చూడండి, మార్కు సువార్తలో ఒక మాట ప్రభువు చెప్తాడు, 12:24 అంటాడు, మీరు లేఖనములను ఎరుగకపోవు. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకయే మీరు పొరపడుచున్నారు. అంటే పొరపడటానికి చాలా ఉంటాయి. పొరపాటు, అయ్యో పొరపడ్డానని అంటాం, పొరపడుతున్నారు. సౌలు కూడా గత కాలంలో పొరపడ్డాడు. ఎలా పొరపడ్డాడు? అందుకు పాత నిబంధనలో దైవం లేక దేవుడు ఏం చెప్పాడు దానిని అతడు ఎలాగ నమ్మి క్రైస్తవ సంఘాన్ని హింసించుకుంటూ వెళ్ళాడు. చివరికి ప్రభు చేత దమస్కా పట్టణంలో పట్టబడి, పాపులలో నేను ప్రథమ పాపిని, క్రీస్తు కొరకు ఇప్పుడు నా ప్రాణాన్ని దారగా పోయబోచున్నాను, ఈ స్థితిలోకి అతడు ఎందుకు వచ్చాడు? మరి మొదట భక్తిపరుడే, తర్వాత కూడా భక్తిపరుడే. సౌలు మొదట దుర్మార్గుడేం కాడు సుమా. సౌలు మొదట్లో కూడా భక్తి విషయంలో అందరికంటే పైమెట్టు మీదే ఉన్నవాడే. మరి అప్పట్లో ఉన్న ఆ భక్తి, అతనిలో ఉన్న ఆ ఆసక్తి అతన్ని ఎంత దూరం తీసుకొని వెళ్ళింది? మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలననే మీరు పొరపడుచున్నారు. ఇప్పుడు పౌలు పొరపడినటువంటి పొరపాటు ఏంటి? లేఖనములను సరిగా అర్థం చేసుకోకపోవటం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ అధ్యాయము 39 వచ్చిన చదివితే అక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా, నో 5:6 కాదు, 5:39 యోహాను సువార్త. అమ్మా అదేనా? మీరు లేఖనములలో, మీకు లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. మీరు లేఖనములను పరిశోధించు చూచున్నారు, ఆ లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అనేటువంటి మాట చూడండి. 5:39 నేను అదే చెప్పాను కదా, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారే, ఆ లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. 39 మరలా చూద్దాం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని మీరు అనుకొనుచున్నారు, వాటిని మీరు పరిశోధన కూడా చేయుచున్నారు. అయితే ఏ లేఖనాలను మీరు చదివి పరీక్షిస్తున్నారో సరిగ్గా అవే లేఖనములో నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లకున్నారు. చాలు చాలు చాలు. చదవబడినటువంటి మాట, లేఖనములు ఎందు మీకు నిత్య జీవం కలదని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. తర్వాత మీరు చదివిన మార్కు సువార్త, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవట వలననే మీరు పొరపడుచున్నారు. మీకు ఆసక్తి అయితే చాలా ఉన్నది, కానీ లేఖనములలో ఎవరి కొరకు సాక్ష్యం ఇస్తున్నాయో ఆ లేఖనమును గుర్తించేటువంటి జ్ఞానము మీ యొద్ద లేదు. ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 61 మొదటి నుండి చదువుదాము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారికి దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని యొక్క ప్రతిదిండనను దినములు ప్రకటించుటకును. చాలు చాలు చాలు. ఇక్కడ మీకు చివరిలో 2 మాటలు కనబడ్డాయి. ఒకటి హితవత్సరమును, రెండవది ప్రతిదండన. యూదులు మోషే కాలములో చెరలో ఉన్నప్పుడు మోషే వచ్చి 430 సంవత్సరాల తర్వాత వారి బానిసలుగా ఉన్న వారిని విడిపించాడు మోషే.
ఇప్పుడు మోషే వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడని ద్వితీయోపదేశకాండంలోని 18:18లో చెప్తాడు. ఆనాటి నుండి ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్నారు. ఆ రాబోయేటువంటి ఆ మోషే వంటి ప్రవక్త ఎన్ని రకాలుగా సరిపోడినోడంటే, నెంబర్ 1 ఆయన కన్యకకు పుడతాడు. రెండవది ఆయన యూదయ బెత్లెహేములో పుడతాడు. మూడవది తన సేవ పరిచర్యకు నజరేతు నుండి బయలుదేరి వస్తాడు. ఆయన ఎలా ఉంటాడంటే సామాన్యుడుగా ఉంటాడు. ఆయన ఒక వర్గవాన్ని ప్రేమించేవాడు కాదు, అందరినీ ప్రేమిస్తాడు. ఇక్కడ ఫరో జనులను శిక్షించాడు దేవుడు, ఇజ్రాయిల్ను రక్షించుకున్నాడు. అది మోషే హయాంలో, మోషే కాలం. కానీ ఇప్పుడు రాబోయే మోషే వంటి ఆ దైవ ప్రవక్త, ఆ క్రీస్తు అనబడిన ఆయన అందరినీ ప్రేమిస్తాడు. వీలైతే రోమిలకు కూడా పన్ను కట్టమని చెప్తాడు ఈయన. ఇలాంటివి చాలా ఆయన వచ్చి చేస్తాడనేది లేఖనాల్లో దాగబడిన వాస్తవం. అయితే ఈ లేఖనాలు క్రీస్తు కొరకు ఎన్నో కోణాలలో చెప్తే అందులో ఒక్క కోణాన్ని యూదులు అర్థం చేసుకున్నారు. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు, మేము ఇశ్రాయేలీలం, మాకు ఒక రాజ్యాన్ని ఇచ్చి ఇక్కడున్న రోమిలందరినీ తరిమి కొడతాడు, పిలాతుని తరిమి కొడతాడు, గవర్నర్ని తరిమి కొడతాడు, ఈ ఇజ్రాయిల్ పట్టణం అనే ఈ దేశాన్ని మాకు సొంతంగా ఇచ్చేస్తాడు ఆ మెస్సయ్య అనంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ వచ్చినటువంటి వాడు శరీరం నుండి కాదు, పాపము నుండి విమోచించువాడై ఉన్నాడు. ఆయన ఎవరినీ చంపడు, కానీ అందరి కొరకు ఆయన చచ్చిపోతాడు. ఇది లేఖనాలు చెప్పేటువంటి వాస్తవాలు. ఇవన్నీ వీళ్ళు పక్కన పెట్టేశారు. లేఖనాల్లో ఉన్న వాస్తవాలు, లేఖనములను గ్రహించటం, అవగాహన చేసుకోవడం వీరికి అర్థం లేదు. 1 సైడ్ మాత్రమే ఆలోచించారు. అదేంటంటే దీనులకు హితవత్సరం ఇస్తాడు, దేవునికి విరోధులైన వారికి ప్రతిదండన చేస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. యెషయా గ్రంథము 61 అధ్యాయము 4-5 వచనాలు. అవి 3వ వచనమా? 2వ వచనం. ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ మాట చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ మాట. ప్రభు ఆత్మ, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అమ్మా లూకాసు వార్త, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించు. ఎన్నో అధ్యాయమో 18. ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువర్తమానం. దానికి పై వచ్చి చదువుదాం. ప్రవక్త అయిన 17. ప్రవక్త అయిన, ఒక్క నిమిషం ఆగండి. 61 అధ్యాయాన్ని ఇంతకుముందు మీకు చదివించానో, యేసుక్రీస్తు కాలములో దేవాలయంలో గ్రంథపు చుట్ట కొండలో నుండి తీసి సబ్బాతు దినమందు ఎవరు చదువుతారు ఈ గ్రంథాన్ని? ఇప్పుడు నేను పాస్టర్ గారు, నాకు సర్వ హక్కులు ఉన్నాయి, నేనే పాట పాడేచ్చు, నేనే ప్రసంగం చేయొచ్చు, నేనే మీకు ఆశీర్వాదం పంపించవచ్చు. ఇది ఇప్పటి కాలం జరుగుతుంది. ఆనాడు అలా కాదు. ముందుగా వీళ్ళందరూ కూర్చుంటారు. ఎవరెవరికి దేవుడు ఏం ప్రేరేపణ ఇచ్చాడో దాని ప్రకారంగా ఫాలో అయ్యేవారు. ఈలోగా ధర్మశాస్త్రపు చుట్ట తీసి రెడీగా పట్టుకున్నారు. ఈలోగా యేసు తన శిష్యులతో పాటు దేవాలయంలోకి వచ్చాడు. అందరూ కాయల పడి అట్లా చూశారు. ఆయన ఏంటి ఇతడేనా రోడ్ల మీద తిరిగి అనేకులకు బోధలు బోధిస్తున్నాడు అని ఎవరి మనసులో వారు అనుకుంటున్నారు. కానీ యేసు ఏమాత్రం సందేహింపక ధర్మశాస్త్రం చుట్టా పట్టుకున్న వాడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి నిలబడ్డాడు. ఇలాగా నిలబడేసరికి అవతల వాడు ఏమనలేక వెంటనే ధర్మశాస్త్రపు చుట్ట యేసు ప్రభు చేతిలో పెట్టాడు. దానిపై వచనం చదివితే అక్కడ ప్రవక్త అయిన, చూడండి 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడికి చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై ఆయన పక్కనే ధర్మశాస్త్రాన్ని ఎవడైతే పట్టుకున్నాడో ఆడు పక్కకెళ్ళి నిలవబడగా, అంతట ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పగా ఏదైతే ఇప్పుడు మీరు యెషయా గ్రంథం 61 మీరు చదివినారో సరిగ్గా అవే లెటర్స్ వచ్చాయి. ఏమని? ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువర్తమానము ప్రకటించుటకి ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గురుడి వారికి చూపు కలుగుటకును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు ప్రభు యొక్క హితము మరుగైన విషయాలు. కొత్త నిబంధన కాలములో దేవుడి సత్యాలను సంఘానికి బయలుపరుస్తూ వచ్చాడు. పౌలు లాంటి వారే పప్పులో కాలేసినట్లు. అలా అని చెప్పి పౌలు మనం తక్కువ అంచనా వేయద్దు సుమా. మహాజ్ఞానము కలిగిన అపోస్తుడైన పౌలు, ధర్మశాస్త్రమందు ప్రావీణుడు, పుట్టిన 8వ దినమే సున్నతి చేయబడిన వాడు, తన వాడికి చెప్పున సబ్బాతు దినం అందరికంటే ముందెళ్ళేవాడు, అందరికంటే ఆఖరిలో వచ్చేవాడు, దేవుడి పరిచర్య అంటే ప్రాణం కోసేసుకునేవాడు.
అంత నిష్ఠాగ్రస్త భక్తి కలిగినటువంటి వాడే. మరి ఇంత భక్తిపరుడు అయిన వాడు నువ్వేం చేసావు? క్రైస్తవులను ఎందుకు చంపావు నువ్వు? ఊరూరు తిరిగి క్రైస్తవులందరినీ ఎందుకు నువ్వు హింసించావు? భక్తి గొప్పదే కదా నీది. యెహోవా దేవుడినే కదా నువ్వు తెలుసుకున్నది. ధర్మశాస్త్రం అంతా కాసి వడపోసావు కదా నువ్వు. మరి ఎందుకు అదే ఇజ్రాయెల్ దేశంలో క్రైస్తవులు అనబడిన యూదులు అనబడిన క్రైస్తవులుగా మారిన వారిని నువ్వు ఎందుకు చంపేశావు? ఒకటే కారణం, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవట వలననే మీరు పొర్రపడుచున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు. అయితే ఆ లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ధర్మశాస్త్రం మీకు తెలుసు. ధర్మశాస్త్రం ఎవరి కొరకు బోధించింది అది మీకు తెలియదు. అక్షరం మీకు తెలుసు. అక్షరం వెనకాతల దాగిన ఆత్మీయ కొండంత పరమార్థం మీకు తెలియదు. అందుకు మీరు నన్ను చంపజూచుచున్నారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 61 ఏదైతే మీరు చదివారో అక్కడ ఇదిగో యెహోవా ఆత్మ నా మీద నిలిచున్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు, నలిగిన వారిని విడిపించి చెరలో ఉన్న బందీకారాలు ఉన్నవారిని విడుదల చేయటం, యెహోవా హితవత్సరం మన దేవుని ప్రతిదండనను దినమును ప్రకటించుటకును అని చెప్పి అక్కడ యెషయాలో రాయబడి ఉంటే, సరిగ్గా యేసు ప్రభు కాలములో నజరేతులో సమాజ మందిరానికి వెళ్ళి నిలబడ్డాడు. ఆయన కంగారు పడ్డారు ప్రజలందరూ కూడా. అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశం ఏమి అనలేక వాళ్ళ చేతిలో ఉన్న యెషయా గ్రంథపు చుట్టాను ఉన్నపాటున ఆయన చేతిలో పెట్టారు. వెంటనే ఇలాంటి డయాస్ పులిపేట దగ్గర ఆయన నిలబడ్డాడు. అందరం ఒక్కసారి చూశాడు. గ్రంథాన్ని ఇలా ఓపెన్ చేశాడు. ఆయన ఇలా ఓపెన్ చేసి ఆయన చదువుతూ ఉన్నా, ప్రభువు ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు, చెరలున్న వారికి విడుదల, నలిగిన వారికి గుడ్డి వారి చూపు. ఇలాగ చెప్తూ ఒక్క మాట జరుగుతూ ఆయన అయిపోయాడు. ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్పి, ఈ దినమున ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేర్చబడింది అని చెప్పాడు ఆయన. ఆ మాట చెప్పడంతో అక్కడున్న ప్రజలందరూ కూడా కమ్ము తిన్నారు. కింద చూడండి ఆ మాట. 20 వచనం, ఆయన గ్రంథము చుట్ట పరిచారకులకిచ్చి కూర్చుండెను. జన సమూహ మందిరములో ఉన్న వారందరూ ఆయన ఒక తేరి చూడగా, అప్పుడు ఆయన మీ వినికిడిలో ఇప్పుడు నేను చదివిన ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగగా ఒక్కసారి మీద పడ్డారు. ఏముందని ఇక్కడ? వెంటనే దాన్ని ముడిచేసాడు, పక్కన పెట్టాడు. ఆలోచించండి, ఇప్పుడు నేను చదివినదే 700 సంవత్సరాల క్రితం యెషయా చెప్పింది, ఇప్పుడు మీ వినికిడిలో ఇది సంపూర్ణంగా నెరవేర్చబడినదని చెడితే ఒక్కసారి రాళ్లు పట్టి, ఇదేంటి వడ్లవాని కుమారుడితడు, ఈడేటి మాట్లాడటం ఏంటి, మనం దీనిని గ్రహించటం ఏంటి అని చెప్పి ఒక్కసారి ఆయన మీద తిరుగుబాటు వచ్చింది. అనే మాట అక్కడ బయలుపరచలేదు. వీళ్ళందరూ దేనికోసం చూస్తున్నారంటే ప్రతిదండన కోసం ఎదురు చూస్తున్నారు. అంటే రోమిలు మమ్మలను ఆక్యుపై చేశారు, సొంతం చేసుకున్నారు. రోమిలు వచ్చి మా సొంత స్థలాల్లో తలదారుస్తున్నారు, మమ్మల్ని బానిసలుగా చేశారు. నిజంగా మోషే లాంటి ప్రవక్త అయితే కనుక ఈయనేం చేయాలి? ఫరో చేతుల నుండి ఇజ్రాయెల్ని విడిపించి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళినట్లు ఇక్కడ ఉన్నటువంటి రోమీలందరినీ నేను తరిమి కొట్టేసి మాకు మాత్రమే ఈ దేశాన్ని రాజ్యంగా ఇవ్వాలి. అలాంటి మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ పెద్ద మనుషులు. కానీ ఆ ఒక్క మెస్సయ్య ఆ ఒక్క పని చేయటానికే కాదు సుమా, ఆయన అనేక విషయంలో చక్కబెట్టడానికి వచ్చాడు. ఆయన దిద్దుబాటు చేయటానికి, సరి చేయటానికి, ఎన్నో విషయాలను ఆయన సరి చేయటానికి ఒక్క పని మీదే రాలేదు. ఆయన అనేక పనులు చేసి ముగించటానికి ఆయన వచ్చాడు. యూదులకు ఆసక్తి ఉంది, కానీ వారికి లేఖనములయందు జ్ఞానము లేదు. ఎప్పుడైతే ఇది మీ వినికిడిలో నెరవేర్చబడిందని ఆయన చెప్పినాడో ఒక్కసారి బెత్తరపోయారు ప్రజలు. ఏమిటి ఇంతగా నెరవేర్చబడింది ఇక్కడ? హితవత్సరం. అక్కడ యెషయా చెప్పింది ఏంటి? ప్రతిదండన. హితవత్సరం రెండు కలిపి ఒకే చోటు పెట్టాడు ఆయన. యెషయా ప్రవచిస్తూ ఆ రాబోయే మెస్సయ్య హితవత్సరాన్ని, ప్రతిదండన ఈ రెండు చేస్తాడని చెప్పాడు. ఈ రెండు ఒకేసారి జరుగుతాయని వీళ్ళు అనుకున్నారు. కానీ మొదటి రాకడలో మరియమ్మ కడుపును పుట్టినప్పుడు ఆయన హితవత్సరాన్ని ప్రకటించాడు. గొర్రె పిల్లగా రోగులను బాగు చేశాడు.
చెరలో ఉన్న వారికి విడుదల, పాప క్షమాపణ, పరిశుద్ధత, కనికరించాడు, గాయాలు కట్టాడు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాడు, దయ చూపించాడు. ఇది హితవత్సరము. మరి సెకండ్ ప్రతిదండన, ఇది సెకండ్ రెండవ రాకల్లో జరిగే పని. యూదా గోత్రం సింహం వలె వస్తాడు. అప్పుడు ఒక యూదులే కాదు, యూదులలో కూడా అభ్యంతరంగా ఉన్న వారిని కూడా అగ్నిలో వేస్తాడు. యూదులేమో ఆయనకేమి నెత్తి మీద పెట్టుకోడు యూదుల్ని. యూదులలో కూడా తిరుగుబాటు చేసిన వారికి ఆయన శిక్ష విధిస్తాడు. నిన్నటి వరకు అమెరికా క్రైస్తవ దేశం ఏమైపోయింది, కాలిఫోర్నియా అంతా కూడా మొత్తం తగలబడిపోయింది. ఆయనకి ఈ దేశం ఆ దేశం లేదు. ఎవడు నీతి గలవాడు, యథార్థ హృదయుడు, ఆయన వాక్యములకు విని భయపడతాడో వాడి యందే ఆయన కృప చూపుతాడు. కాలిఫోర్నియాలో దేవుణ్ణి 0 స్థానంలో పెట్టారు. వారి నటలు, వారి గొప్పతనాలు పై రేంజ్లు, పై స్థానాలు పెట్టి అసలు దేవుడే లేడనేటువంటి 0 స్థానం, ఏమీ లేని వాడని చెప్పేశారు. 2 రోజులు అయిందంతే, మొత్తం స్మాష్. గొప్ప గొప్ప వారు, ఖరీదైన వారు, లగ్జరీ జీవితము, ఉన్నత స్థానం మొత్తం బూడిదగా దేవుడు మార్చేశాడు. ప్రతిదండన అనేది ఒక రోజు వస్తుంది. అది ప్రతిదండన అనేది చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. ప్రతిదండన అంటే చేసిన దానికి సరైనటువంటి తీర్పు, జడ్జిమెంట్, చేసిన దానికి తగిన శిక్ష, తగిన ఫలం ఆయన వచ్చి ఇస్తాడు. కాకపోతే ఈ వచనానికి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ అక్కడ 2 వచనాలు కలిపి ఒకే చోట చెప్పాడు. ప్రభు హితవత్సరమును మన దేవుని ప్రతిదండన అను దినమును ప్రకటించుటకు అన్నాడు. కానీ ఇక్కడ యేసునాథుడు అదే గ్రంథాన్ని ఖచ్చితంగా చదువుతూ హితవత్సరం అని చెప్పి ముగించాడు ఆయన. కానీ రెండో మాట ఏం చదవలేదు. తద్వారా ప్రతిదండన అనేది చేయలేదు కాబట్టి యూదులు ఆయన యాక్సెప్ట్ చేయలేదు, మెస్సైగా గుర్తించలేదు. ఒకవేళ ఆయన కూడా కత్తట్టుకొని రోమిలందరినీ చెదగొట్టేసి రోమిలు చెదగొట్టి యూదులకి మాత్రమే సపోర్ట్ ఉంటే కనుక అబ్బో మా మెస్సయ్యనని ఉండేవారు. కానీ ఆయన వచ్చింది ఒక్క పని మీద కాదు, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చుచున్నది అని ఆది నుండి దేవుడు తన ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చిందని అపోస్తుల 3లో చెప్పాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం. యేసు వచ్చింది ఒక్క పోర్షన్, ఒక్క పొజిషన్లో కాదు, 10 రకాల పాత్రలు పోషించాడు. ఆయన యాజకుడుగా వచ్చాడు, ప్రవక్తగా వచ్చాడు, దేవుని కుమారుడుగా వచ్చాడు, మనుషు కుమారుడుగా వచ్చాడు, పరిచయం చేసాడు. ఆయన కొట్టేవాడికి తన లెంపను అప్పగించాడు, ప్రాణం పెట్టాడు, ఆయన అనేక ప్రాణాలు బ్రతికించాడు. ఇవన్నీ పక్కకెళ్ళిపోయింది యూదుల దృష్టిలో. సౌలు దృష్టిలో కూడా ఇవన్నీ పక్కకెళ్ళిపోయింది. యేసుని ఎప్పుడైతే వీరు దేవుడుగా రక్షకుడుగా నమ్మారో అలా నమ్మిన వారిని సౌలు ఎందుకు చంపాలనుకున్నాడో ఇప్పుడు రండి. యెషయా గ్రంథం లైన్గా మీరు తెరవండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 25వ వచనము. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయగలరు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. చాలు, ఒక్క నిమిషం నా వైపు చూడండి. దేవునితో ఇదిగో ఇతడు కూడా సమానుడని నా స్థానములో ఇంకా ఎవరిని పెట్టి మీరు చూపిస్తారు రాబాయ్ అని పరిశుద్ధ దేవుడు ఆకాశము నుండి అడుగుచున్నాడు. ఇప్పుడు అంతియొక్కయలో మొట్టమొదట క్రైస్తవులు అనబడి, ఇప్పుడు ఈ క్రైస్తవులు ఏం చేశారు? దేవుని స్థానంలో పెట్టారు. ఎవరిని? యేసుని. చెప్పాలి, యేసు ప్రభుని ఏమని కొలుస్తున్నారు? మా ప్రభువా, నా దేవా, జీవాధిపతివైన మా యేసయ్య, పాపులను రక్షించటానికి లోకానికి వచ్చిన పరమ పవిత్రుడా, సాక్షాత్తు దేవుడు అయ్యుండి మానవుడుగా మా మధ్యకు వచ్చినటువంటి అవతారమూర్తి, మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ స్థానాన్ని విడిచిపెట్టి దేవుడితో సమానమైన భాగాన్ని విడిచిపెట్టి నరరూపదారుడిగా ఈ లోకానికి వచ్చిన మా జీవాధిపతి. ఎవరి తెల్లారితి ప్రార్థన చేయటం లేదా? ఎస్, నాతో శుద్ధ అందరూ ప్రార్థిస్తున్నా. ఇదే ప్రార్థనలు తొలి శతాబ్దములో యూదయ, యెరూషలేము, నజరేతు, గలిలయ ప్రాంతాల్లో క్రీస్తును గూర్చినటువంటి ప్రస్తావన చేస్తూ యేసు ప్రభు వారికి నిలువెత్తు మోకాళ్ళేసి ప్రార్థనలు చేస్తుంటే అప్పుడు యూదులకు మంట పుట్టింది. ఎందుకని? యెషయా గ్రంథము 40 అధ్యాయం ప్రకారం 25 వచనం ప్రకారము ఇదిగో ఇతడును సమానుడని మీరు నన్ను ఎవరికి మీరు సాటి చేయగలుగుతారు? మరి ఇప్పుడు యేసును సాటి చేసేసారు. ఇక్కడ తొలి శతాబ్దములో ఇక్కడ స్టార్ట్ అయింది విభిన్న తత్వం. అంటే ఆసక్తి ఉన్నది కానీ లేఖనములో ఉండేటువంటి జ్ఞానాన్ని గుర్తించలేనటువంటి నిరార్థకమైన జ్ఞానం, అది చెడుపోవు జ్ఞానం. అది ఆసక్తి ఉంటే ఎవరికి కావాలి?
ఆ ఆసక్తి ఏం కాదటండి, జ్ఞానానుసారమైనది కాదు. ఇప్పుడు సౌలు దుర్మార్గుడిగా మారటానికి, క్రైస్తవులను చంపటానికి ప్రథమ లక్ష్యం ఏంటంటే ఈ 40 అధ్యాయం 25 వచనం ఏం రాయబడింది అక్కడ? సృష్టికర్త తండ్రి ఏం చెప్పినాడు? నాతో మీరు ఎవరిని సమానం చేయకండరా, ఎవరిని చేయకండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మరి అన్నప్పుడు అదే యూదా మతము నుండి క్రైస్తవ్యంలోకి వచ్చి క్రీస్తును దేవుడిగా పూజిస్తున్నారు. ఇది నచ్చలేదు సౌలుకి. అందుకు అతని ఆసక్తి అధికమై ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉంచకూడదు, ఎవరో వడ్లవాడటాడు, ఎవరో ఒక ఆడది కనిపడేసిందట, రోడ్ల మీద తిరిగేవాడట, పిచ్చోడట అని అనుకుంటూ ఏంటి ఆడిని పూజించటం ఏంటి మన యూదులమై ఉండి అన్నట్టు భావం అతనిలో పుట్టి, కానీ అదే లేఖనాలు ఏ రక్షకుడు కోసం చెప్తున్నాయన్న సంగతి ఆ జ్ఞానము పౌలుకి ఆ రోజుల్లో లేదు. ఏ రోజైతే తెలుసుకున్నాడో తన తప్పును క్షమించమని కోరుకొని క్రీస్తు కొరకు నేను అత సాక్షిగా చచ్చిపోతాను, నా ప్రాణాన్ని కూడా అర్పిస్తున్నాను స్థాయికి వచ్చాడు అదే సౌలు. కాబట్టి ప్రియులారా, ఆసక్తి ఉండటం గొప్పదే సుమా. కాకపోతే ఆసక్తి ఎలాంటిదై ఉండాలి అని అంటే జ్ఞానానుసారమై ఉండాలి. ఆసక్తి ఉంటే ఎవడకు కావాలి? నీ ఆసక్తి జ్ఞానంతో కూడినదై ఉండాలి. అలా లేకపోతే నీ ఆసక్తి నేను చావుకు కూడా దారి తీసేస్తుంది. పిల్లవాడు తప్పు చేశాడు, తల్లిదండ్రులు వెళ్ళి స్వయంగా పిల్లవాడినే చంపేస్తే తల్లి ఒకవేళ గుడ్రలతో మన జీవితంలో బిడ్డన కంటదా? అంటే బిడ్డనే చంపేసే స్థితికి ఎదిగిపోయారా తల్లిదండ్రులు? అంటే నవమాసాలు మోసిన తల్లే బిడ్డను మరణానికి అప్పగించిందంటే నిజంగా భక్తి యొక్క మూఢ నమ్మకము యొక్క ఆసక్తి ఎంత గొప్పదండి. అందుకే మోషే ధర్మశాస్త్రమును కొట్టివేయటకు ఆయన వచ్చెను. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి తప్పు చేస్తే రాళ్లతో కూడా చంపేయటం ఇది ప్రారంభంలో గడిచింది, దేవుడిచ్చిందే. ఎందుకంటే యూదులు చెల్లా చెదురైపోకున్నట్లు మెస్సయ్య వచ్చే వరకు యూదా వృక్షము నిలబడాలి. కాబట్టి కనీసం వారు తప్పు చేసిన శిక్షించైన సరైన దారిలో పెట్టండి మెస్సయ్య వచ్చే వరకు. ఇక మెస్సయ్య వచ్చి తన పని పూర్తి చేసిన తర్వాత యూదులెంతో అన్యజనులు అంతే. యూదులు గొప్పేవి కాదు. కాబట్టి ఈరోజు యెరూషలేము క్షేమం కోసం చేయవలసిన ప్రార్థన లేదు. క్రీస్తు రానంత వరకు ఆయన యెరూషలేముకు రావాలి కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు యెరూషలేమంతో మన ప్రాంతాలు అంతే. సమరయతో స్త్రీ చెప్పాడు, ఆరాధించే స్థలం యెరూషలేములోనే ఉంది, కానీ ఒక దినం వచ్చింది భూదిగంతముల వరకు ఆయనను. ఈరోజు క్రైస్తవ పిచ్చోళ్ళు యెరూషలేము వెళ్తున్నారు. హిందువులు కాశీ పోయినట్లు, ముస్లింలు మక్కా పోయినట్లు. అంటే యేసుప్రభు పుడితే ఎవరికి కావాలి? నీలో పుట్టాడ పోనైనా? నిజంగా నీలో పుడితే యేసుప్రభు పుట్టి యెరూషలేము నువ్వు వెళ్ళవు. నీలో పుడితే వాక్యం నీలో ఉంటే యెరూషలేము వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. ఏదో జస్ట్ కళ్ళుకు ఇంపుగా ఉండటానికి, జస్ట్ అందరితో పాటు జస్ట్ చూసి రావడానికి వెళ్తున్నారే తప్ప అక్కడికి వెళ్ళినంత మాత్రం మనకు ఒరిగేదేమీ లేదు. అక్కడ యేసుప్రభు సమాధులను రాళ్ళో మట్టో యోర్దాను నీళ్ళో ఏమి తెచ్చుకున్నా మనకు దమ్మిడి కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇదంతా వ్యర్థం. అంటే జ్ఞానము లేని వారు చేసేటువంటి పనులు ఇవి. జ్ఞానము కలిగిన వారు ఇట్లా అనుకుంటారు, ఎక్కడ 2-3 ఆయన నామమును ప్రార్థిస్తారో ఆయన వారి మధ్య ఉంటాడు అని అన్నాడు కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడు అంతే చాలు అని అనుకుంటారు జ్ఞానం కలిగిన వారు. ఈ జ్ఞానము లేని తల తక్కువ స్థితిలో ఉండేటువంటి వారు అక్కడికిక్కడ పరుగులు మనస్సులో ఏది పుడితే అది నెరవేర్చేసుకోవటం, దేవుని సంకల్పం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని అడగకుండా, దేవుని యొక్క స్వచిత్తము కాకుండా మనుషులు సొంత ప్రయత్నాలు చేసి చాలా వరకు జీవితాల్లో నష్టపోతుంటారు. కాబట్టి ఇక్కడ సౌలు ప్రారంభ దశలో క్రైస్తవ సంఘాన్ని హింసించటానికి గల కారణము తొలి లేఖనం 40 మీరు చదివేరు 25. ఎవనితో మీరు నన్ను సమానుడని, మీరు ఎవరితో నన్ను సాటి అని పరిశుద్ధుడైన దేవుడు అడుగుచున్నాడు. రెండో మాట కూడా చూద్దాం. 42:8 అది యెషయా గ్రంథం. యెహోవా అను నేనే, ఇదే నా పరిశుద్ధమైన నామం, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను చాలంతే. అంటే నా మహిమను నేను ఇవ్వనన్నప్పుడు అంతియోకయలో మొట్టమొదట క్రైస్తవులు దేవుడికి చెందవలసిన మహిమను ఎవరికిచ్చారు? యేసుకిచ్చారని చెప్పండి. ఎవరికిచ్చారు? అంటే వాస్తవంగా ఆ మహిమకు ఎవరు అర్హుడు? తండ్రి అర్హుడు.
అలాంటి మహిమను తీసుకొచ్చి ఇప్పుడు ఎవరి పాదాల దగ్గర పెట్టారంటే ఒక వడ్రింగ్ వాడుగా జీవించి ఎదిగిన యేసుకు తీసుకొచ్చి పెట్టారు. అయ్యా ఘనత మహిమ ప్రభావాలు యేసునాథా నీకే అని చెప్పి. అది నచ్చలేదు ఈయనకి, అతనికే కాదు యూదా మతస్థులకే నచ్చలేదు. అంతే కదా, ఇప్పుడు భర్త ఏదో మాంసం తీసుకొచ్చి పెట్టాడు, శుభ్రంగా వండి పెట్టాను. నువ్వు భర్తకు వండి పెట్టవలసిన నీవు పక్కింటోడు పెడితే ఎట్లా ఊరుకుంటాడు భర్త? ఎలా ఊరుకుంటాడు? నీ భర్త నీ సొంతం, నీ భర్తకి నువ్వు లోబడాలా. నీ భర్త తీసుకొచ్చి నీ భర్త వండి పెట్టు, కానీ ఎవరో ఇంకో వ్యక్తి తీసుకెళ్ళి పెడితే ఎట్లా ఊరుకుంటాడు ఆయన? ఇది భౌతికమైన మాట మీకు చెప్పేది, మీకు అర్థం కావటానికి. ఆధ్యాత్మిక విషయాలు మనం ఆలోచించినప్పుడు యెహోవా దేవుడికి చెందవలసిన మహిమ యెహోవా దేవుడికి ఇవ్వాలి. యేసునాథుడు ఎప్పుడైతే పునరుద్ధానుడై ఇదిగో సమస్తం మీద నేను మీకు అధికారం ఇచ్చుచున్నాను, బూదిగంతముల వరకు వీళ్ళు సమస్త జనములు నాకు శిష్యులుగా చేయండి, నమ్మిన వారి బాప్తిజం పొందినట్లు ఈ అధికారం మీకు ఇచ్చుచున్నాను అని ఆయన ఆరోహణుడై వెళ్ళిపోవటం. దేవదూతలు సజీవుడైన వాడిని మీరు ఎందుకు వెతుకుచున్నారు? ఆయన బ్రతికున్నప్పుడే మీతో చెప్పలేదా? ఆయన సజీవుడై ఉన్నాడు, ఇదిగో ఆయన పరలోకమునకు ఎక్కిపోయిను. కాబట్టి ఇప్పుడు అది గుర్తించలేని వారికి ఈ లేఖనములో ఉన్న అర్థం ఏంటి? ఇదే నా నామము, నా మహిమను నేను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను, నాకు రావాల్సిన స్తోత్రములను విగ్రహములకు కూడా నేను చెందనీయనన్నప్పుడు మనుషులకు చెందనిస్తాడా? మరి ఇప్పుడు యూదుల్లో నుండి కన్వర్ట్ అయ్యి క్రైస్తవులుగా మారిన పేతురు, యోహాను, ఆంద్రేయ మొదలుగా ఆయన 12 మంది శిష్యులు, ఇలాగ మొదలుగా ఆనాటి తొలి శతాబ్దంలో వేల లక్షల కొలది సంఘంగా మారిపోయారు యేసు ప్రభు వారిని నమ్మి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి దినము యేసు నామములో ప్రార్థిస్తున్నారు. మా దేవా, మా ప్రభువా, జీవాధిపతివైన యేసయ్యా, మాకు అర్థమైనట్లు లోకానికి నీవు కూడా అర్థం కావాలి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ మాలో ఇవ్వగా మీరెవరో లేఖనాల ద్వారా మాకు అర్థమైపోయింది. పూర్వము నుండి కూడా మరుగైన మన్నావు నువ్వే ప్రభువా, పూర్వము నుండి దాచబడిన రహస్యము నీవే తండ్రి, పూర్వ ప్రవక్తలందరూ ఎవరి కోసం ప్రవచించిన మహనీయుడవు నువ్వే ప్రభువా అని యేసును వెంబడించే వారికి ఈ రూట్లో అర్థమైంది. ఈ విధముగా వారికి అర్థమైంది. ఆయన ఆరాధిస్తున్నారు, తమ హృదయాల్లో దైవముగా ఆయన కొలుస్తూ ఉన్నారు క్రీస్తునాథుని. అలా కొలుస్తున్న సమయంలో మిగతా వారికి నచ్చలేదు. ఎందుకని? ఈ యెషయా గ్రంథంలో ఉన్న 40-25 వచనము, 42వ అధ్యాయము 8వ వచనం ప్రకారము ఇది నా నామము, నా మహిమను నేను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కానన్నప్పుడు ఇప్పుడు ఆ మహిమ ఎవరికి ఇవ్వాలి? యెహోవా దేవుడికి ఇవ్వాలి. కానీ ఎవరికి ఇచ్చారు? తీసుకెళ్ళి యేసుకు అప్పగిస్తారు. అది సహించలేకపోయాడు. కాబట్టి ఇక్కడ సౌలు ఆసక్తిపరుడే ధర్మశాస్త్రం అందు, కానీ లేఖనములలో దాచబడినటువంటి జ్ఞాన విషయాలు పూర్తిగా సున్నా. అందుకే 25:14 కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది. 25 కీర్తనల గ్రంథము 14 వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. యెహోవా యొక్క మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి మాత్రమే, చెప్పండి, వారికి మాత్రమే తెలియచేయను. అంతవరకు సౌలుకు తెలియచేయలేదు. ఎప్పుడు తెలియచేశాడు? నేనే అని దమస్కాకు వెళ్తున్నప్పుడు పట్టబడ్డాడు. అరబాయ్, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నువ్వు మునుకొనలకు ఎదురు తన్నుట నీకు మంచిది కాదు, అన్యజనులకు వెలుగుగా ఉండుటకు నేను నిన్ను నియమించాను సౌలా, నా వలన ఎన్నో శ్రమలు పడవలసే పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాను. వెంటనే అననీయ చేత నీటి మూలంగా నమ్మి బాప్తిజం పొందేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు, కొత్త ప్రపంచంలో అడుగు పెట్టాడు. అది వరకు మతచాందస్వ తత్వం కలిగిన వాడు అన్నీ వదులుకున్నాడు. ఇక ఊరు వాడ తిరుగుతూ ఏసే క్రీస్తు, ఏసే లోకరక్షకుడు, ఏసే నా ప్రభు, ఆ యేసు కోసం నేను చచ్చిపోవటానికి కూడా నేను రెడీ అయిపోయినాను. అంటే ఇప్పుడు అతని ఆసక్తి జ్ఞానానుసారమైన మెట్టు మీదకు వచ్చి నిలబడినది. ఈనాడు చాలా చోట్ల వాక్యాలు అందిస్తున్నారు, సంతోషం. ఏదో పైన 4 మాటలు వచ్చి పంపిస్తున్నారు తప్ప సంఘాన్ని వాక్యం యొక్క లోతుల్లోకి చూడండి. అది యెషయా గ్రంథములో మరొక మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 43:10 వచ్చున్నాము. మీరు తెలుసుకొని నన్ను నమ్మి, చూడండి, నేనే ఆయననని నిజంగా మీరు గ్రహించుకున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు.
ఏమి మరలా చదువుదాము? మీరు తెలుసుకొని నన్ను నమ్మి. అదే 48:12 కూడా చూడండి. 48:12 యెషయా, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయన. ఒకసారి నా వైపు చూడండి, ఏం చెప్తున్నాడు? అప్పటికి యేసు ప్రభు భూమి మీద పుట్ల, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట అది, నేనే ఆయన. సరిగ్గా ఇదే మాట యేసునాథుడు లేఖనాలు ఎక్కడ చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 8:24 చూడండి. యోహాను సువార్త 8:24. కాగా మీరు మీ పాపములే ఉండి మీరు చనిపోదురని సరిగ్గా చదవాలి. నేనే ఆయననని మీరు ఇంకను విశ్వసించలేని ఎడల మీరు మీ పాపములోనే ఉండి. ఒక నిమిషం వాదం. అక్కడ పెద్ద ఆయన ఏం చెప్పాడు? యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 48 ఏం చెప్పుకొచ్చాడైనా? నేనే మీరు ఎదురు చూడబోయే మెస్సేని, నేను వస్తా, భూమి మీదకి వస్తా, కంగారు పడే త్వరలో వస్తాను. అప్పుడు యేసు రాలా. ఈ యెషయా గ్రంథానికి యేసు పుట్టికి 750 సంవత్సరాల వ్యవధి. నేనే ఆయనను, నేనే ఆయనను, నేనే ఆయనను. ఇదే మాట యేసునాథుడు భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడంటే, అరే పిచ్చోళ్ళారా, నేనే ఆయనని మీరు ఇంకను విశ్వసించని ఎడల మీరు ఇంకా మీ పాపములో ఉండి మీరు చచ్చిపోతారు. బాగా అర్థం చేసుకో. మరి ఈ విషయాలు ఆ రోజు సౌలుకి ఎందుకు తెలియలేదు? ఒకళ్ళు తెలుసుంటే గనుక స్టెఫను చంపుంటాడా? ఏమంటే చెరక తీసుకుని వీళ్ళు అనేకలు హింసించుండేవాడన్నో. ఎందుకు చేయుడు అనంటే వారి యొక్క ఆసక్తి జ్ఞానంతో కూడిందై ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే ఆసక్తి అయితే ఉంది, కానీ జ్ఞానముతో కూడినది కాదు. అందుకు ప్రియులారా, మీకైనా నాకైనా ఆసక్తి ఉండటం అద్భుతం. కానీ ఆసక్తి ఎలాంటిది ఏంటంటే జ్ఞానముతో మిళితమై ఉండాలి. లేదా ఆ ఆసక్తి నిన్నైనా చంపేస్తుంది, నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఎందుకు ఈరోజు బోల్డంత ఆసక్తి, కుంభమేళం, స్నానాలు చేసి అలా పుణ్యం వచ్చేస్తుంది. ఎక్కడ ఆసక్తి? పుణ్యం రాని సంగతి పక్కన పెట్టండి, రోగాలు వస్తుందని మాత్రం 100% నిజం. 100% నిజం. మరి ఈరోజు ఏంటి ఆ మైండ్ ఏంటి వాళ్ళకి అలాగున్నది? ఎన్ని వేల లక్షల కొలది అదే నీళ్లు, అదే నీళ్లు, అదే నీళ్లు, అదే నీళ్లు. అనేక నెలల సంవత్సరాలుగా స్నానాలు చేయలేని వాళ్ళు అందులో ములిగితే అవే నీళ్లు త్రాగటం. ఎలాగా నీళ్లు పాపాలు తీసేస్తాయని ఒప్పుకోవటము ఎంత అజ్ఞానం. బట్టలు లేకుండా రోడ్ల మీద తిరిగితే ఆడవాళ్ళు నమస్కారం పెట్టాడు. భక్తి విషయంలో ఆసక్తి గొప్పదైతే ఉండొచ్చు గాక, కానీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. దేవుని యొక్క జ్ఞానము పవిత్రమైనది. దేవుని జ్ఞానం ఒంటి నిండా నీకు బట్ట కప్పుతుంది. దిగంబరులుగా చెట్టు చాటం ఉంటే దేవుడు సహించలేకపోయాడు. ఇలా రండిరా, బయటికి రండి అని అప్పటికి వాడు అంజూరు పాకులు కచ్చడముగా మొలకు చుట్టుకుంటే వారి ఇరువురికి చర్మపు చొక్కాయలను దేవుడు తొడిగి. ఇది జ్ఞానం. బట్ట లేని వాడికి బట్ట ఇవ్వటం జ్ఞానం, కానీ ఉన్న బట్టను ఊడలాగేయటమో జ్ఞానం కాదు సుమా, దయ్యపు జ్ఞానం. బట్టనివ్వటం జ్ఞానం, బట్ట తొడిగించటం జ్ఞానం, దిగంబరత్వాన్ని కప్పిపుచ్చుకోవటం జ్ఞానం, నీ మానాన్ని 10 మందికి బయలుపరచకుండా నీ సిగ్గును కాపాడుకోవటం జ్ఞానం. అది బట్ట బయలు చేసుకోవటం. నీకున్న అవయవాలు తోటి ఆడదానికి ఉంటుంది, తోటి ఆడదానికి ఉన్న అవయవాలు నీకు ఉంటాయి. బట్ట బయలు చేసుకొని డబ్బు సంపాదించాలి అని అంటే అది కేవలం దయ్యపు జ్ఞానము. కాబట్టి బొమ్మల పూజ వల్ల వచ్చే జ్ఞానము వ్యర్థం, నిష్ప్రయోజనం అని చెప్పారు. బొమ్మల పూజ వల్ల వచ్చే జ్ఞానం వ్యర్థం, 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 వ్యర్థం. అలాంటి దేశంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. క్రీస్తు బయలుపరిచాడు కాబట్టి జ్ఞానము, వివేకము, ఆలోచన, తెలివి, ఒక యుక్తి, పరిశుద్ధత, అడుగులు జాగ్రత్తగా వేట, అవగాహనము చేసుకొనుట మొదలు ఇలాంటి దైవ సంబంధమైన ప్రతి విషయాన్ని దేవుడు తన కృపచేత మనకు బయలుపరుస్తూ వచ్చాడు. ఇదే స్థానంలో లోకంలోకి మనం ఉంటే గనుక ఈ జ్ఞానం ఈ రోజు మనకి అందుండేది కాదు. అందుకే అంటే యెషయా గ్రంథములు, నా జనులు జ్ఞానము లేని వారై చెరపట్టబడుచున్నారు, నశించిపోతున్నారు అని చెప్పేసి వ్రాయబడినది. చూడండి, అదే యెషయా గ్రంథం మరొక మాట. యెషయా గ్రంథం 46:9 చదువుదాము. 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, దేవుడను నేనే
మరి ఏ దేవుడును లేడో, నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఇంకొక్కడు లేడు, నా ఆలోచనలు నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగబోయే విషయాలను కూడా తెలియచేయుచున్నాను. నన్ను పోలిన వాడు ఎవడో లేడు, నేనే దేవుడు. ఇలా ఇక్కడ ఈయన చెప్తూ ఉంటుంటే ఇప్పుడు ఈయన స్థానం తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? క్రైస్తవులు యేసు ప్రభువుకి ఇచ్చారు. అది నచ్చలేదు సౌలుకి. కాబట్టి అతడు ఇంటెంటా త్వరపడి క్రీస్తుని ఎక్కడైతే ఆరాధిస్తూ ఉన్నారు అలాంటి వాడిని రోడ్డు మీదకి లాగి సంకెళ్ళేసి బిగించి, కొందరిని రాళ్లతో కొట్టి, కొందరిని అగ్నికి ఆహుతి చేసి, కొందరు సింహాల నోటికి అప్పగించి, కొందరిని కొరడా దెబ్బలతో కొట్టి, కొందరిని చూస్తుంటుండగా రంపాలతో కోసేసేసేయటం, కొందరు రాళ్లతో కూడా చంపేయటం, చెట్టుకి ఉరేసేయటం, సిలువేసేయటం. ఇంతటి పరిణామాలు ఎందుకు జరుగుతూ మళ్ళీ వీళ్ళందరూ ధర్మశాస్త్రం ఎరిగిన వారే. శాస్త్రులు గాని, పరిశీలు గాని, యోధా మతాధికారులు గాని, ధర్మశాస్త్ర ఉపదేశకులు గాని యేసును చంపేయండి, ఆయన తాలూకాని ఒక్కడిని బతినివద్దు, చంపేయండి. ఎందుకు అలాగన్నారు? నెంబర్ 1, వారి ఆసక్తి గొప్పదనుకున్నారు, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు అంత దుర్మార్గం తయారవడానికి కారణం లేఖనములే ఆధారం. తిరిగి అవే లేఖనాలు అతన్ని మంచి దారిలో తీసుకురావటానికి కూడా ఆ లేఖనాలే అతనికి ఆధారమైనది. ప్రారంభంలో అతనికి ఏదైతే విశదపరచబడలేదు, ప్రారంభంలో దేనినైతే అపార్థం చేసుకున్నాడు, ప్రారంభంలో ఏ లేఖనాలు అయితే కాదని అనుకున్నాడు, క్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షపు వెలుగు అతనికి కలిగినదో దమస్కాకు వెళ్ళేటప్పుడు మారు మనసు పశ్చాత్తాపడి సరిచేయబడిన వాడే కన్నీళ్లు కార్చి ఆ తర్వాత అదే క్రీస్తు కొరకు ఆయన మరణిస్తూ రోమిలకు రాసిన పత్రికలో ఏమని చెప్పాడో తెలుసా? ఆ క్రీస్తు కోసం 9వ అధ్యాయం 5వ వచనంలో చదివితే అక్కడ 4వ వచనం కానించి ఈ మాటలు రాయబడి ఉంటాయి. అర్చనాచారములు ఈ వీరు ఇశ్రాయేలీ దత్తపుత్రాత్ములు మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారములను వాగ్దానములు వీరు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించినవి. ఓకే, పితరులందరూ కూడా ఈ ప్రమాణాలు, నిబంధనలు, ప్రవక్తలందరూ వీరు వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరి మధ్యలోనే పుట్టెను. ఈయన ఎవరై ఉన్నారు అంటే సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము. మరి అదే క్రీస్తుని స్తోత్రిస్తే నువ్వేం చేసావు? అప్పుడు చంపేశావు. అదే క్రీస్తుని ఆరాధిస్తుంటే నువ్వు వెళ్ళి ఏం చేసావు? లాక్కొచ్చి మరి నువ్వు చంపేశావు. ఏమైంది అప్పుడు నీకు జ్ఞానం? అప్పుడు నువ్వు భక్తిపరుడువే కదా. అప్పుడు కూడా నువ్వు ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగి గమానియల్ పాదాల దగ్గర దివారాతులు జ్ఞానం చేస్తూ యోధా మతములో ప్రవిష్ణుడివై చాలా ఉన్నత స్థానములు ఇంత భక్తిపరుడు కదా నువ్వు. మరి ఏమైంది నీకు నీ భక్తిని జ్ఞానం? మనుషులు చంపే స్థితిలో వెళ్ళిపోయావు. చివరికి ఏం చెప్తున్నావు ఇప్పుడు సంఘానికి, నువ్వు లోకానికి అంటే? ఆయన ఎవరో కాదు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన అందరి కొరకు ప్రాణము పెట్టిన ఆయన జీవాధిపతి అని చెప్పి నువ్వే సాక్ష్యం ఇస్తున్నావే. ఎందుకు ఇలా జరిగింది నీలోనే కాదు, ఈ రోజు ప్రపంచం అంతట్లో ఇదే పరిస్థితి. నిన్నటి వరకు అంటే ఎన్నో మాలేసినాడు, ఎన్నో చోట్లకి వెళ్ళాడు అంటాడు. మరి అప్పుడేమైంది నీ భక్తి? ఆ భక్తి నీకు కనువిప్పు కలిగించలేదు. ఆ భక్తి నేను అంధకారంలో తీసుకువెళ్ళింది. ఆ జ్ఞానం నిన్ను చంపేసే, ఆ యొక్క ఆసక్తి నేను చంపేసేలా చేసింది. కన్న బిడ్డల్ని తీసుకెళ్లి ఎవడైనా మరణానికి అప్పగించుకుంటారా? అలాంటి వాటిలో నువ్వు గత కాలంలో మీరు జీవించారు. ఏనాడైతే క్రీస్తు యొక్క వాక్యపు వెలుగు మన హృదయాలను తాగుతాదో ప్రియులారా, ఈ లోకంలో ఆస్తి పరుల కంటే క్రీస్తులో కలిగిన జ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు ప్రియులారా. లోకంలో కోట్ల రూపాయలు, అంబానీ లాంటి వాడు కోట్ల రూపాయలు ఆస్తిపరుడు గొప్పవాడు కాదు సుమా. వీళ్ళందరూ కూడా ఒకరోజు అందరితో మనతో వాళ్ళు చచ్చిపోతారు, అందరి దేహాలు పురుగు పట్టేస్తాయి. కానీ బ్రతికుండగా సృష్టికర్త యొక్క దేవుని ఉనికిని, ఆయన స్పర్శను గుర్తించలేని స్థితిలో ఉన్నా అంటే మనంతటి దౌర్భాగ్యులు ఇంకెవరూ లేరు. ఆస్తి ఉంటే ఎవడికి కావాలి, పేరుంటే ఎవడికి కావాలి, భోగభాగ్యాలు ఉంటే ఎవడికి కావాలి. క్రీస్తుని గురించిన ఒక చిన్న స్పర్శ, ఆ ఉనికి అర్థం చేసుకోకపోతే మనంతటి దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా లేరు.
అందుకే పౌలు అంటాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన క్రీస్తు యేసు కొరకు జీవించవాలని ఏలయనగా ఆయన అందరి కొరకు మృతి పొందారు. మనం ఈ లోకం మట్టికే, ఈ లోకం కోసం ఒకవేళ మనము జీవించే వారం అయితే మా లోకములో బ్రతుకుచున్న వారందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉంటామన్నాడు. అంటే ఇంతటి కనువిప్పు సౌలుకి ఎట్లా కలిగింది? అంతకుముందు అదే యెషయా గ్రంథాలు లైన్గా చదువుకుంటూ వస్తే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నన్ను పోలి ఎవడో లేడు, నా స్థానంలో మీరు ఎవరిని పెట్టకూడదు, నా మహిమను నేను ఎవరికి నేను ఇచ్చివాడను కాను, ఆది నుండి సంగతులు తెలియచేవాడు నేనే, చివరి వరకు జరగబోయే వాడిని బయలుపరచువాడును నేనే అని అంటున్నటువంటి ఆలేఖనాలు ఈ సౌలు అనబడిన వారికి, ధర్మశాస్త్రం ఎరిగిన వారికి తెలుసు తప్ప, ఏనాడైతే యెషయా గ్రంథాన్ని ఇలా పట్టుకొని యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడన్న మాట చెప్పి, ఇప్పుడు ఈ మాటలు మీ వినికిడిలో నెరవేర్చబడబోతున్నాయి, ఒక్కసారి కమ్ము తిన్నారు వీళ్ళందరూ కూడా, షాక్ అయ్యారు. అంటే ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చెప్పబోయి ఆ రక్షకుడు కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఈయనన్న సంగతి ఆనాడు వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. కాలం గడిచే కొలది మరణించే వరకు ఆయన స్థానం ఒకటి, సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన స్థానం మారినది. అది వరకు భూమి ఆకాశాలు పుట్టింది మొదలి, చంపబడి సమాధిలోకి వెళ్ళి సజీవుడిగా తిరిగి వచ్చిన ఆనవాళ్ళు ప్రపంచం పుట్టింది మొదలు ఇంతవరకు లేదు. యేసుతో పాటు ఉన్న శిష్యులు కూడా అనుకున్నారు, అయిపోయింది కానీ చరిత్ర, నిన్నటి వరకు చాలా బాగుండేది, మన అన్నం వండుకోకుండా రొట్టెలు పెట్టేసేవాడైనా, దాహం వేస్తే చాలు నీళ్ళు ఇచ్చేసేవాడైనా, బాగా 3.5 సంవత్సరాలు ఆయనతో మనకి కాలం బాగా గడిచింది, స్నేహం బాగా కుదిరింది, ఆయన బట్టి మనకి చాలా గౌరవం వచ్చింది, వెళ్ళే ప్రతి చోట మన కడుపు నుండి అన్నం కూడా దొరికింది, ఇంకా ఆయన చచ్చిపోయాడు కదా ఇంకేం చేద్దామని చెప్పి ఎవడ మట్టుకు వాడు వలలు పట్టుకొని తిబేరియా సముద్రాన్ని పోయారు. వాడు ఇంకెందుకు ఆయన లేడు కదా, ఉంటే ఈ రోజు రమ్మంటే ఎక్కడికైనా కొండ ప్రాంతానికైనా అడవి ప్రాంతానికి రమ్మంటే సేవకు వెళ్దాం, ఏదో దొరికేది. ఒకవేళ ఎవడ పెట్టకపోతే ఆయన రొట్టెలు పట్టుకుంటే కడుపు నుండి ఆహారంలో పెట్టేసేవాడు. ఇంక లేడు కదా, ఆయన సమాధిలో పెట్టేశాం కదా, అయిపోయింది స్టోరీ అనుకుని అంతటా పేతురు యోహాను వీళ్ళు కూడా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మేము కూడా వస్తామన్నారట. చూడండి ఆ మాట, యోహాను సువార్త. ఆయన సమాధిలో పెట్టిన తర్వాత మేమును మీతో పాటు ఆ యొక్క చేపల పట్టుటకు వచ్చేదాము. 21:2 సీమోను పేతురు దిదుమ అనబడిన తోమాయు గలిలీలోని కానా అను ఊరి వారగు నతానియేలును జెబెదయి కుమారులు ఆయన శిష్యులు మరి 2 కూడి ఉండిరి. సీమోన్ పేతురు, ఇదిగో నేను చేపలను పట్టబోవుదనని వారితో అనగా, వారు కూడా మేమును కూడా నీతో వచ్చేదాము అని అంత అవసరమా? అరే నిన్నటి వరకు మీరు ఎవరితో నడిచారా బాబు? మీరు అసలు నిన్నటి వరకు మీ మధ్య ఉన్న మహనీయుడు ఎవరు? అంటే సమాధిలోకి ఎవరితో చరిత్ర అయిపోయింది అనుకున్నారా మీరు? అంటే ఇంకా ఆయన అక్కడే ఉండిపోయి పురుగు పట్టేసి దావీదు వలి ఆయన శరీరం కూడా కొల్లబోయి పురుగు పట్టి అందరితో పాటు ఒకడనుకున్నారా? ఈ 3.5 సంవత్సరాలు మీరు నేర్చుకున్నది అదేనా ఆయన దగ్గర? కాబట్టి వీళ్ళు అలాగే అనుకున్నారు, అయిపోయింది చరిత్ర, ఆయన కోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఊళ్ళో మనం తన్నెత్తారా బాబు, నోరు మూసుకొని చేపల వ్యాపారం చేసుకుంటే దాన్ని వెళ్ళిపోయారు. సరిగ్గా యేసు పునరుద్ధానుడైన తర్వాత తిబేరియా సముద్రం దగ్గరికి వచ్చి సరిగ్గా పేతురు, అప్పటికి సూర్యుడు ఉదయించెను, యేసు వారి ముందుకు వచ్చి నిలబడి, పిల్లలారా తినుటకు మీ యొద్ద ఆహారం ఏమైనాను ఉన్నదా అని అడగగా, అప్పటికి పేతురు మొలకు చిన్న లావు, అంటే జాలరు వాళ్ళు ఎలా ఉంటారంటే ఈత కొట్టే టైం లేకపోతే చేపలు పట్టేలు ఒంటిండా సూటు బూటే వేసుకోరు, బట్టలన్నీ ఊడదీసి సింపుల్ గానే ఉంటారు. ప్రభు ప్రత్యక్షం అవడంతో పక్కన యోహానాన్ని అడిగారు, ప్రభు సుమి, ఇతడు ప్రభు సుమి. చూడమాట ఎన్నో వచనం అది? 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, దాని ముందు వచనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, యేసు వారి మధ్య ప్రత్యక్షమై, యేసు పిల్లలారా దాని పై వచ్చేద్దాం, వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయము అవుచుండగా యేసు వారి దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చాలు. అంటే ఆయన రూపాంతరము మార్పు చెందినది, దగదగ ప్రకాశించే వస్త్రాలు, గాయాలేమీ లేవు. మరి 3 రోజుల క్రితం ఆయన గాయాలు ఉన్నాయి, చచ్చిన సమాధిలో ఉన్నాడు. అచ్చం యేసులాగా ఇంకో వ్యక్తి లేచి వచ్చేది డబుల్ ఫోటోలాగా. మనోడైతే సమాధిలో ఉంటాడు, ఈయన ఎవడో పిచ్చోడు అనుకున్నారు. ఏంటో
పిల్లలారంటే ఎవడీడు అన్నట్టుగా వ్యతిరేకంగా చూశారు ఆయన. తినుటకు మీ యొద్ద ఆహారం ఏమైనా ఉన్నదంటే ఎవరు సామాన్య రోడ్డు మీద పోయే మనుషుడు అని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఒక శిష్యుడు ఏం చేశాడంటే చూడండి, అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఎన్నో వచ్చిన మధ్య, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుని అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున ఆ పడవల మీద ఉన్న పైబట్ట తన మీద వేసుకొని సముద్రములోకి దుమికెను. అంటే వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, ఆయన అలాగ సమాధిలో ఉన్నాడు కాబట్టి ఇంక అలాగ బయటకు రాడు అంటే క్లోజ్. వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై సమాధునుడు బయటకు వచ్చాడో ప్రపంచ పరిస్థితి ఒక్కసారి తల్ల క్రిందలైపోయింది. మొత్తం పరిస్థితులన్నీ మార్పు చేయబడ్డాయి. పాతాళ లోకంలో ఉండవలసిన నరకాయక పాతాళ లోకాన్ని లో ఉండేటువంటి వారిని పరదేశంలో తీసుకెళ్లి పెట్టేశాడు కనురెప్ప పాటున. ఇప్పుడు పాతాళ లోకంలో ఆ పరిశుద్ధులు లేరు. అప్పట్లో ఉన్న అబ్రాహం మొదలు వాళ్ళెవ్వరినీ కూడా లేకుండా ఆయన పునరుద్ధానము ద్వారా అందరినీ కూడా నిత్య జీవనంలో చేర్చుకోగలిగినాడు. కాబట్టి సౌలు గత కాలములో ఆసక్తి పరుడే, కానీ చెప్పాలి వారి ఆసక్తి జ్ఞానానుసారం. అందుకు దేవుని బిడ్డలు మీలో ఆసక్తి ఉండాలి, తగ్గ జ్ఞానము కూడా మీకు ఉండాలి. ఎటు పడితే అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవటం అది మీకు మంచిది కాదు. మీరు వేసే ప్రతి అడుగులో ఆచితూచి అడుగు వేయండి. అది దేవుని చిత్తమా కాదా, ఎందుకు దేవుని సంకల్పం ఏమిటి, నేను ఇలా చేయుటలో నా దేవుడు హర్షిస్తాడా లేక ఏమిటి అని, నువ్వు ఏ పని చేయగాక, ఏ ఊరైనా ప్రయాణం చేయగాక అందులో కొంతైనా నీ దేవుడికి మహిమ తెచ్చేదై ఉండాలి. నీ సొంత ఉద్దేశాలు, నీ సొంత ప్రయత్నాలు ఎప్పుడు దేవుడి దగ్గర రుద్దబావద్దు. జీవితంలో ఆస్తిలో నష్టపోతాం, ఆరోగ్యంలో కూడా మనం నష్టపోతాం. దేవుడికి ఇష్టం లేని పని దయచేసి నీ సొంత తెలివితేళ్లతో మనం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయి, అది నేనైనా నువ్వైనా సరే. కాబట్టి దైవ బిడ్డలుగా మనకు కావలసింది దైవ జ్ఞానం. ఆ జ్ఞానము ఎవరిలో అయితే ఉంటుందో, అందుకంటే జ్ఞానాధారమును నేనే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల అతడు నన్ను అడగవలయను, జ్ఞానాధారము నేనే కాబట్టి ఆ జ్ఞానము నేను వాడికి ఇత్తును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఎన్ని విషయాలు. అందుకని అక్కడ 10 అధ్యాయం మనం చదివిన విషయం ఇజ్రాయెల్ గురించి నేను చేయు ప్రార్థనయు, వారి కొరకు మానక నేను చేసే ప్రార్థనయు అయి ఉన్నది. వీరు ధర్మశాస్త్రమందు ఎంతో ఆసక్తిపరులై ఉన్నారు, కాకపోతే వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదని అక్కడ రోమాపత్రిక 10 అధ్యాయంలో తేల్చేశాడు. తర్వాత ఏమంటాడు 9వ అధ్యాయం చూస్తే, ఇజ్రాయెల్ కొరకు నేను నా ప్రాణమైనా నేను పెట్టడానికి రెడీ. ఎందుకంటే వాగ్దానాలు నిబంధనలు వీరిలో నుండి వచ్చినప్పుడు వీళ్ళకి రక్షణ లేకపోవడం ఏంటి? అన్నం భోజనం వండేవాడికి అన్నం లేదంటే ఎలా ఉంటుందండి? కూరగాయలు కోసినోడు ఆడే, కత్తికి పదును పెట్టింది ఆడే, అన్ని మసాలా దినుసులు అన్ని తెచ్చింది వాడే, అన్ని కూడా చేసింది వాడే, అన్ని వండి పెట్టి అందరికీ టేబుల్ పెట్టిన తర్వాత తింటున్న వారిని పక్కపోరా నీకు అన్నం లేదంటే ఎలా ఉంటుందండి? అది ఎంత బాధాకరమైనటువంటి విషయం అది. కాబట్టి వాగ్దానాలు ఇజ్రాయేలీలి, పితరులు వీరు వారు, నిబంధనలు వీరివి. అంతేకాక వాగ్దానాలు, ధర్మశాస్త్రము, అర్చనాచారము, బలిపీఠం దగ్గర రక్త ప్రోక్షణ చేయటం, యాజక ధర్మం, ప్రవక్తలు అందరు వీరువారా. వీళ్ళందరూ కలిపి ఎవరు? ఇశ్రాయేలీలా. అలాంటి ఇశ్రాయేల్కి ఏమి లేదు, ఇప్పుడు రక్షణ లేదు. ఇశ్రాయేల్కి రక్షణ లేదు. అందుకు వారు రక్షణ పొందవలనని నా అభిలాషయు, వారి కొరకు మానక నేను చేయు ప్రార్థనయు అయ్యున్నది. ఎందుకంటే ప్రవక్తలు ఇందులోంచి పుట్టుకొచ్చారు, ధర్మశాస్త్రం వీరిలోంచి వచ్చింది, నిబంధనలు వీరివి. అలాంటి ఇశ్రాయేలుకి రక్షణ లేకపోతే ఎంత బాధాకరమో. కాబట్టి నా సహోదరుని ఇశ్రాయేలు కొరకు నేను పానార్పణముగా పోయబడ్డానికి ఇష్టపడతాను. నా సహోదరుని ఇశ్రాయేలు నా వలె రక్షణ పొందాలి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడో, కానీ ఎవరో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరమును స్తోత్రాలు. మరి ఇదే సౌలు గతకాలంలో ఏం చేసిందంటే చాలా మంది చంపాడు. అందుకు యేసు ప్రభు చెప్పారు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవట వలననే మీరు పొరపడుచున్నారు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధన చేయుచున్నారే, ఆ లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా యందు విశ్వాసం ఉంచిన ఎడల నేనే ఆయననని మీరు తెలుసుకొందురు.
ఎన్ని విషయాలు ప్రియులారా. కాబట్టి సౌలు గతకాలంలో భక్తిపరుడే, ఆసక్తిపరుడే. కాకపోతే క్రీస్తును గురించిన దైవ సంబంధమైన జ్ఞానము అతగాడిలో లేదు. చూడండి 26 అపోస్తుల కార్యముల గ్రంథములో ఈ మాట మనము ఇట్లా చదవచ్చు. 4వ వచనము, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను పూర్తిగా చిన్నప్పటి నుంచి ఎరిగిన వారు కనుక వారు సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడుగా నేను అలా జీవించినట్లు వీళ్ళందరూ సాక్ష్యం ఇస్తారు. ఎంతవరకు గడ్డం పెంచాలో వాడు తెలుసు. నా తల మీద ముసుగు ఎంతవరకు ఉండేది వాడికి తెలుసు. ధర్మశాస్త్రం అందరి మందిరం వస్తే అందరికంటే నేనే మందిరంలో ముందుండే సంగతి కూడా వాడికి తెలుసు. ప్రార్థన అయిన తర్వాత అందరికంటే గంట ఆలస్యంగా ప్రార్థన చేసుకుని నిలబడిన సంగతి కూడా నా ఇజ్రాయేలీకి తెలుసు. ధర్మం చేసే విషయంలో, శుద్ధి విషయంలో, పరిశుద్ధత విషయంలో అన్ని విషయాలు నేను ఎంత ఆసక్తి నేను చెప్పక్కలేదు మహారాజా. ఇక్కడ ఎవరైతే నన్ను దోషిగా నిలబెట్టారో ఈ ఇజ్రాయేలీని మీరు అందరినీ అడిగితే నా కొరకు వీరే సాక్ష్యం ఇస్తారు. ఎంత అద్భుతం ప్రియులారా. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడదు. అంటే ఇప్పుడు వాస్తవం చెప్పటం వల్ల నన్ను కొట్టి తీసుకొచ్చారు మీ మధ్యకి. ఇప్పుడు నేనేం దుర్మార్గుడు కాదు. ఆ రోజుల్లో నేను దుర్మార్గుడిని, ఇప్పుడు నేను దుర్మార్గుడు కాదు. నా యేసు ప్రభు చేత నేను పరిశుద్ధుడిగా తీర్చబడ్డాను, ప్రేమ గలవాడిగా మారాను. అందరూ ఒకటే అన్న భావం నాలో ఉంది. ఇక్కడ యూదుడు గ్రీకు దేశస్థుడు భేదము లేదు. మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఈ సత్యాన్ని చెప్పడానికి నేను వచ్చాను మహారాజా. కాకపోతే నా మతస్థులు అంటున్నారు, అరే నిన్నటి వరకు వీడు మన మార్గంలో ఉన్నాడు రా, ఈరోజు యేసు అనే వాడిని నమ్ముతున్నాడు కాబట్టి వీడిని కొట్టి చంపేద్దామని లాక్కొచ్చి మీ దగ్గర పెట్టారు. నేను ఎలాంటి వాడిని నేను చెప్పక్కర్లేదు. నా మతస్థులైన వీరిని అడిగితే వారే మీకు సాక్ష్యం ఇస్తారు మహారాజా. ఎస్, ఆనాటి కాలంలో అపోస్తుడైన పౌలుకి ఆసక్తి ఉంది కానీ జ్ఞానం లేదు. ఈనాడు చాలా మంది జీవితాల్లో భక్తి విషయంలో చాలా ఆసక్తి ఉంటారు. కానీ ఆసక్తి కన్నా విలువైంది దైవిక జ్ఞానం. లేఖనమును చదువుతున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మాటలోనే దాని అంతస్తు, దాని భావాలను గుర్తించినప్పుడు, అది దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా ఆ వాక్యాలు వచ్చి నీ హృదయంలో కూర్చున్నప్పుడు, నీ హృదయం అనే పలక మీద దేవుడు వాటిని రాసినప్పుడు నీ జీవితమే ఒక అద్భుతంగా మార్చబడతారు. దేవుడు నేను మౌనంగా ఉంచడు. నీ నోరును ధారాళముగా జీవధారగా నీ నోరును సడలింప చేస్తాడు ఆయన. మూసుకుపోయిన హృదయాన్ని నోరుని నరపుత్రుడా నీ నోరును బాగుగా తెరువు, నేను దానిని నింపెదను అంటాడు. కాబట్టి సౌలు గతకాలంలో భక్తిపరుడే, ధర్మశాస్త్రం పట్ల ఆసక్తిపరుడే, భక్తి పట్ల కూడా ఆసక్తిపరుడే. కాకపోతే అతనిలో లేఖనాలను గుర్తించగలిగే జ్ఞానము లేదు. అక్షరం ప్రకారంగా వెళ్ళిపోయాడు. నేనే దేవుణ్ణి, నా మహిమ నేను ఎవరికి నేను ఇచ్చేవాడనో కాను, పూర్వకాలం జరిగిన వాటిని చెప్పేవాడిని నేనే, నా స్థానంలో మీరు ఎవరిని పోల్చవద్దు, ఈ మాటలు చదువుకుంటూ వచ్చాడే తప్ప ఆ మాటలు చెప్తున్న ఆయన నిజానికి ఎవరు, ఆయన గత కాలంలో ఏమైనాడు, ఆ తర్వాత కాలం ఏం అవ్వబోతున్నాడు, ఆయన ఈ లోకానికి ఆయన ఎలా రాబోతున్నాడు, ఈ సత్యం విషయంలో అతడు కాస్త జ్ఞానము లేనివాడిగా వ్యవహరించి క్రైస్తవ సంఘాన్ని హింసించటం, స్టెఫను చంపటానికి అందుకు కారణం. ఆ పౌలు మారు మనసు పొంది మాట అంటాడు, పాపులలో నేను ప్రథమ పాపినయ్యును, తెలియక నేను చేసి తిని కనుక ప్రభు చేత నేను కనికరింపబడ్డాను. ఎందుకంటే నా యోధామతమే గొప్ప అనుకుని ఫీల్ అయ్యా. నా యోధామత ప్రకారం సృష్టికర్తని యెహోవా తప్ప ఎవరిని పూజించకూడదన్న సంగతి నాకు తెలుసు. అలాగే నేను ఫాలో అయ్యాను, అలాగే క్రీస్తు నమ్మిన వాడిని చంపాను కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు లేఖన జ్ఞానము తెలియకయే పొరపాటు వల్ల జరిగింది. అందుకు ప్రభు దగ్గర నేను చేయబడ్డానంటే కనికరించబడ్డా. వీళ్ళ అదే స్థానంలో నువ్వైనా సరే విగ్రహారాధన చేసి దేవుడు ఇదే అని నమ్మిన ఎంత అజ్ఞానంగా మనం నడిచాము. ఎన్నో కొండలు, ఎన్నో లోయలు, ఎన్నో గుట్టలు, ఎన్నో మెట్టలెక్కి చూడవలసింది చూడలేక, చూడరానిది చూస్తే అదే దేవుడని భ్రమపడుతూ, సహాయం చేసే దేవుడిని పక్కన పెట్టి కొంచెం కూడా కదిలొచ్చి నీకు సహాయం చేయలేని విగ్రహాలే దేవుళ్ళని నమ్మి
ఎంత అజ్ఞానంగా, ఎంత ఆస్తిని కోల్పోయాం. ఎన్ని ఊర్లు, ఎన్ని గుళ్ళు, ఎన్ని మెట్లు, ఎన్ని కొండలు, ఎన్ని లోయలు, ఎన్ని నదుల్లో స్నానాలు. ఏ రోజైతే వాక్యము చేత దేవుడిని హృదయాన్ని వెలిగించినాడో, నిజంగా దేవుడి దృష్టిలో ఆస్తిపరుల కంటే కూడా జ్ఞానం కలిగినటువంటి మనం గొప్పవారు పోయినారు. కాబట్టి యెషయా గ్రంథములు అయినక్కడ ప్రభు హితవత్సరము మన దేవుని 2 కలిపి రాయబడ్డ యెషయా గ్రంథం. అదే గ్రంథము యేసునాథుడికి ఇచ్చినప్పుడు హితవత్సరంతో చెప్పి ముగించాడు ఆయన. రెండో మాట ఆయన పలకలేదు. ప్రతిదండన చేయుటకు నేను వచ్చానన్న మాట చెప్పలా. అలాగంటే గనుక రోమిల చేతులను ఇజ్రాయెల్ విడిపించి రోమిలను చంపేసి ఇజ్రాయెల్కు రాజ్యం ఇవ్వాలి. కానీ ఒకరోజు రారాజుగా రాబోతున్నాడు, రాజ్యాన్ని అంతటిని ఆయన సొంతం చేయబోతున్నాడు. అప్పుడు ప్రతిదండన చేయుటకు ఆయన సెకండ్ కమింగ్, రెండవ రాకడలో యూదా గోత్రపు కొదమ సింహం చీల్చివేసేవాడుగా త్వరగా రాబోతున్నాడు. ఆయన భూమి మీద నిలవబడగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోను, పురాతనమైన గిరులు అణిగిపోవును, వాటం మీద పోయబడిన నీరు పారినట్లుగా పారును, ప్రతి కొండ ప్రతి లోయ అగ్నితో నిండిపోవును. జనులు చెట్టు త్వరల్లోనికి కొండ గుహల్లో దూరి, అయ్యో పర్వతాలారు నా మీద వచ్చి పడిపోండి, మేము చచ్చిపోతే బాగుంటుంది, ఈ బాధలు మేము భరించలేమని చెప్పి చెట్టుకొక్కరు పుట్టకొక్కరైపోతారు. తల్లి జాడ బిడ్డకు, బిడ్డ జాడ తల్లికి తెలియలేనటువంటి వికృతమైన ఘోరమైన విపత్తి అతి త్వరలో ఈ భూమి మీదకి రాబోతుంది. దానికి సూచనలుగా కొంచెం 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 బట్ట బయలు చేస్తున్నాడు. ఏదైనా చచ్చిన శవం ప్రారంభంలో అంత దుర్వాసన రాదు, లైట్గా వస్తుంది. రెండో రోజు ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, కుళ్ళే కొలది అధికం అవుతుంది. ప్రభు రాకడకు వచ్చేసరికి ఏం జరుగుతాయో అవి ఇప్పుడు చేయట్లేదు, కానీ వాటికి సంబంధించిన ఆనవాళ్ళు చిన్న అక్కడక్కడ జరుగుతున్నాయి. అవి భూకంపాలు కావచ్చు, అగ్నితో కావచ్చు, ఏమంటే సునామీలు కావచ్చు, మన కరోనా వచ్చిన తెగుళ్ళు లాంటివి కావచ్చు, చిన్న ఆయన సూచనలు ఇస్తున్నాడు. ఇవన్నిటికీ ముగింపు ఒకరోజు ధారాళంగా ఇస్తాడు ఆయన వచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది 26వ అధ్యాయము 29వ అధ్యాయము 6వ వచనములో అంటాడు, ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానుతో దహించు అగ్ని జ్వాలలతో యెహోవా దానిని అంతే శిక్షించును. కానీ ఇంకా పూర్తిగా కాదు, అక్కడక్కడ జరుగుతున్నాయి గ్రహించడానికి. కాబట్టి ప్రియులను కలిగిన విశ్వాసాన్ని జాగ్రత్తగా పట్టుకో, కలిగిన రక్షణను ఏదైనా నీ నుండి కోల్పోయి, ఆస్తులు ఐశ్వర్యాలు కోల్పోయినా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ మాత్రం జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకో. అన్యజనులు పరుగులెత్తినట్లు ఆ ఆచారాలు ఆ పద్ధతిలో ఉండబాకండి. దైవ చిత్తాన్ని గుర్తించి మెలకువ కలిగి జీవించండి. దైవ జ్ఞానాన్ని సంపాదించుకుందాం.